రాత్రి 8 గంటల సమయంలో అనన్య కోపంగా రామ్లీలా అపార్ట్మెంట్ నుండి బయటికొస్తుంది. లోపల జరిగిన సంఘటనను చూసి అనన్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అవుతుంది. గుండె నిండా బాధతో కంట్లో నీళ్లొస్తున్నాయి. కాని కంట్రోల్ చేసుకుంటూ రోడ్డుపైకొచ్చింది. రకరకాల మనుషులు, వెహికల్స్ వెళ్తున్నా తనకేమీ కనపడటం లేదు, వినపడటం లేదు. ఎవరైనా మన గుండెని ఒక్కసారి గుండె సూతితో గుచ్చితే ఎలా ఉంటుందో అలా ఉంది అనన్య పరిస్థితి. తన ప్రపంచం మొత్తం తలక్రిందులైనట్లుంది. టాక్సీ ఎక్కి అక్కడి నుండి వెళ్తుండగా దారిలో ఒక వైన్ మార్ట్ కనిపిస్తే కార్ ఆపి నేరుగా అక్కడికి వెళ్లి ఒక బియర్ని కొనేసి జీవితంలో ఫస్ట్ టైం తాగేసింది. అనన్యకి ఏం అర్థం కాక అలా తాగిన మత్తులో రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళ్తుంది. ఆ దారిలో ఒక పబ్ కనిపించగానే మళ్లీ తాగడానికి లోపలికి వెళ్ళింది. హై హీల్స్, టైట్ ఫిట్ రెడ్ డ్రెస్ లో తూలుతూ వస్తున్న అనన్యాన్ని చూసి బాప్రే అక్కడ చూడ్రా ఏం ఉంది ఫిగర్ అని ఒక కుర్రాడనగానే డాన్స్ చేస్తూ ఊగుతున్న కొంతమంది అటువైపు తలలు తిప్పారు. అవునరా, లెట్స్ ట్రై అవర్ లక్ అని మరొకడన్నాడు. అప్పటికే ఫుల్ గా తాగిన అనన్య నేరుగా కౌంటర్ దగ్గరికి వెళ్లి ఒక స్ట్రాంగ్ పెగ్ కలిపివ్వు అని ఆర్డర్ వేసింది. అనన్యని పైకి కిందికి ఎగాదిగా చూసిన కౌంటర్ బాయ్ స్ట్రాంగ్ గా వోడ్కా కలిపిస్తూ హ్యావ్ ఇట్ మ్యామ్ అని వోడ్కా గ్లాస్ ని ఆమె ముందుకు జరిపాడు. ఆ బాయ్ చూపుల్లోని తేడాను అర్థం చేసుకున్న అనన్య, ఏంట్రా అలా చూస్తున్నావు? హాట్ గా ఉన్నానా? నేను బానే ఉన్నా, కానీ నా మనసే అని ఒక గుక్కలో వోడ్కా మింగేసింది. వన్ మోర్ ప్లీజ్ అని గ్లాస్ ని టేబుల్ మీద పెడుతూ అంది అనన్య. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక కుర్రాడు నీకు కావలసింది నా దగ్గర ఉంది అంటూ పాట పాడుతూ కన్ను కొట్టాడు. అతన్ని చూసి అనన్యకి చిర్రెత్తుకొచ్చింది. మైండ్ యువర్ టంగ్ అని అతన్ని చెంప మీద లాగి కుట్టింది. ఏముంది నీ దగ్గర? అది కోసి పారేస్తా, జాగ్రత్త అని కోపంగా చూస్తూ గ్లాస్ లో ఉన్న మందుని అతని మొహం మీద పోసి బయటకు వెళ్లిపోయింది. మద్యం మత్తులో రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే అనన్య కళ్ళు మూతలు పడుతున్నాయి. ఎవరినో తలుచుకొని కోపంగా తిడుతూ మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లు ముంచేసి పోతారే అని పాడుకుంటూ వెళ్తున్న అనన్య రోడ్డు మీద ఆపున్న ఒక కార్ దగ్గరికి వెళ్లి డిక్కీ మీద ఒక తన్ను తన్ని ఆ కార్ డ్రైవర్ ని చూస్తూ పోరా యాదవా, అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు సొల్లు కార్చుకుంటూ చూడటమే అని తిట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. అలా ఇంకొంచెం ముందుకు వెళ్లి వీధి మలుపు తిరగగానే ఒక్కసారిగా కరెంటు పోవడంతో ఆ రోడ్డంతా చిమ్మ చీకటి కమ్మేసింది. అప్పుడే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న కొందరు మనుషులు అనన్యని చుట్టుముట్టారు. చీకటికి తోడు తాగిన మైకం కారణంగా రౌండప్ చేసిందెవరనేది అనన్యకి తెలియలేదు. అంతలోనే ఆ గుంపులో ఒక వ్యక్తి మనకు కావాల్సింది ఈ అమ్మాయరా, పారిపోకుండా పట్టుకోండి అని అరవడంతో ఆమె వెనక నుండొచ్చి బలంగా ఆమె నోరు నొక్కేశాడు మరో వ్యక్తి. ఆమె గింజుకుంటున్నా వదలకుండా మరో 2 వ్యక్తులొచ్చి ఆమె కాళ్లను పట్టుకుని లేపి కారులో విసురుగా పడేశారు. వదలండ్రా అని అరుస్తూ బండ బూతులు తిడుతూ అడ్డుకోవడానికి ప్రయత్నించింది అనన్య. కాని మద్యం మత్తులో ఎక్కువసేపు పోరాడలేక స్పృహ కోల్పోయింది. అంతే, రోడ్డు మీద ఆ కారు రయ్యమని దూసుకుపోయింది. ఆ రోజు రాత్రి తన జీవితంలో చాలా మార్పులొస్తాయని అనన్యకు అసలు తెలీదు. అది హోటల్ రాయల్ ప్లాజా ఎంట్రన్స్. ఒక టాప్ అండ్ రేంజ్ రోవర్ కార్ దూసుకొచ్చి అక్కడ ఆగింది. అందులోంచి చాక్లెట్ బాయ్లా ఉన్న సాత్విక్ దిగాడు. 6 అడుగుల ఎత్తు, అందుకు తగ్గట్టు ఖరీదైన సూట్ వేసుకుని హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. అతడలా స్టైల్ గా నడుస్తూ వెళ్తుంటే 10 మంది బౌన్సర్లు అతని పక్కకొచ్చి నిల్చున్నారు. అక్కడే ఉన్న హోటల్ మేనేజర్ గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ వెల్కమ్ అంటూ ఆహ్వానించాడు. సాత్విక్ అలా నడుస్తూ లోపలికి వెళ్తుంటే ఈయన ది గ్రేట్ సాత్విక్ కదూ అని మనసులో అనుకొని సాత్విక్ సాత్విక్ అని గట్టిగా అరుస్తూ ఎక్సైట్ అవుతూ ఒక 20 ఏళ్ల అమ్మాయి సెల్ఫీ కోసం దగ్గరికి వెళ్లడానికి ట్రై చేసింది. కానీ ఆ అవకాశం బాడీగార్డ్స్ ఇవ్వకుండా ఆమెని దూరంగా నెట్టేశారు. ఆ హోటల్ మేనేజర్ అండ్ హోటల్ స్టాఫ్ దగ్గరుండి మరి సాత్విక్ ని లిఫ్ట్ లో 12th ఫ్లోర్ కి తీసుకువెళ్లారు. స్పెషల్ రూమ్ ని చూపించి వాళ్ళక్కడి నుండి వెళ్లిపోయారు. లోపలికి వెళ్లిన సాత్విక్ సోఫాలో కూర్చొని మెడకున్న టై విప్పుతూ మెల్లగా ఊపిరి వదిలి రిలాక్స్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో బయట నుంచి తన రూమ్ డోర్ ఎవరో లాక్ చేసిన సౌండ్ వినిపించింది. హలో, ఎవరది అని గట్టిగా అరిచాడు సాత్విక్. అవతల వైపు నుండి సమాధానం రాలేదు. వెంటనే అతను డోర్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. కాని అది ఓపెన్ కాలేదు. రే, ఎవర్రా బయట అని గట్టిగా అరిచినా సమాధానం రాకపోవడంతో హోటల్ స్టాఫ్ కి కంప్లైంట్ చేయడానికి
రూమ్లోని ఫోన్ దగ్గరికి వెళ్తుండగా తన మొబైల్ రింగ్ అయింది. ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి హలో హేమంత్ అని అన్నాడు సాత్విక్. వెల్కమ్ టు ది సిటీ బ్రో, మీరు వస్తారనే మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసి పెట్టాం. ఎలా ఉంది గిఫ్ట్, నచ్చిందా అంటూ కవ్వించాడు హేమంత్. ఆ మాటకి సాత్విక్ ముఖం ఎర్రగా మారిపోయింది. విషయం అర్థమై కోపం వచ్చింది. హేమంత్, ఏంటిది చిన్నపిల్లాడ్లా, డోర్ ఓపెన్ చేయి ముందు అంటూ కోపాన్ని ఆపుకొని నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేశాడు సాత్విక్. కూల్ కూల్ బ్రో, డోర్ తర్వాత తెరుస్తాం కానీ మా గిఫ్ట్ ని ఎలా ఎంజాయ్ చేయాలో ఆలోచించు. ఈసారి కళ్ళు చెదిరే కానుకని ఏర్పాటు చేశాను. అలాంటి గిఫ్ట్ ని నువ్వు లైఫ్ లో చూసుండవు. ఈసారి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతావు. ఈ రాత్రికి నిన్ను నువ్వు మై మర్చిపోయి ఎంజాయ్ చేయి. జస్ట్ చిల్ అని కాల్ కట్ చేశాడు హేమంత్. దాంతో సాత్విక్ కి కోపం పెరిగి మళ్లీ హేమంత్ కి కాల్ చేశాడు. కానీ అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు హేమంత్. మళ్లీ ప్రయత్నం చేసినా లాభం లేకపోవడంతో సోఫాలోకి బ్లేజర్ ని విసిరేసి వీళ్ళకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, పిచ్చినా అని బూతులు తిడుతూ కసురుకున్నాడు. హేమంత్ వేసిన ప్లాన్ కి చేసేదేమీ లేక మౌనంగా నిల్చుండిపోయాడు సాత్విక్. అప్పుడే బాత్రూంలో నుండి షవర్ శబ్దం వినిపించింది. చిన్నగా మొదలైన నీళ్ల చప్పుడు పెద్దగా మారడంతో నెమ్మదిగా వెళ్లి బాత్రూం డోర్ ఓపెన్ చేశాడు. పైనుండి షవర్ నీళ్లు పడుతుంటే బాత్ టబ్లో ఒక అమ్మాయి కళ్ళు మూసుకొని అందులో పడుకోనుంది. ఆ అమ్మాయి ముఖం సాత్విక్కి సరిగ్గా కనిపించలేదు. గులాబీ పూల రెమ్మలతో నిండుగా ఉన్న ఆ బాత్ టబ్లో కాళ్లు బయటికి చాచిపెట్టి పూల రెమ్మల మధ్య లేత గులాబీలా మెరిసిపోతుంది. ఆమెనలా చూడగానే కోపంతో ఊగిపోయిన సాత్విక్, హే ఎవరు నువ్వు, ఇక్కడెందుకున్నావు, వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అంటూ అరుస్తూ ఆమె కాస్త దగ్గరగా వెళ్లాడు. ఆమెను బాత్ టబ్లో నుంచి లాగి బయటికి పడేయాలని వెళ్లిన సాత్విక్ ఆమె అందం చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. అందమైన కళ్లతో పాలతో కడిగినట్లు ఒంటి రంగుతో మిలమిలా మెరిసిపోతున్న అమ్మాయిని చూడగానే సాత్విక్కి మతిపోయింది. షవర్లో తడుస్తున్న లేత అందాలు, మత్తెక్కిస్తున్న పెదాల్ని చూసి మరో అడుగు ముందుకు వేయలేకపోయాడు. ఇంతకు ముందు ఎందరో అందమైన అమ్మాయిల్ని చూశాడు కానీ ఈమెలో ఏదో తెలియని ఆకర్షణ సాత్విక్ ని కట్టిపడేసింది. కొంపతీసి ఆ హేమంత్ అండ్ గ్యాంగ్ సెట్ చేసిన అమ్మాయి ఈమె కాదు కదా అని తనలో తానే అనుకొని, హలో నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా అన్నాడు సాత్విక్. సాత్విక్ కి అమ్మాయిలంటే పడదు. వాళ్లను చూడగానే విసుగు పుట్టే ఒక రకమైన వింత మానసిక వ్యాధి అది. అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా ఆఖరికి ఆ విశ్వసుందరి తనంతట తానే వచ్చి ఒళ్ళో వాలినా వద్దని చీకొడతాడు. అందుకే ఒక్క అమ్మాయి కూడా అతని గుండెల్లో చోటు సంపాదించుకోలేకపోయింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి విసుగు పుట్టి పక్కకు తప్పుకున్నారు తప్ప అమ్మాయిల విషయంలో సాత్విక్ ని కొంచెం కూడా మార్చలేకపోయారు. అలా అని అతడు గే కాదు, ఇంపొటెన్షియల్ అస్సలు కాదు. ఇక్కడి నుండి వెళ్ళిపో అన్న సాత్విక్ మాటలను ఆ అమ్మాయి ఏమాత్రం కేర్ చేయకుండా దగ్గరికి రమ్మన్నట్లుగా చేతిని చాచి ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా అని పాట పాడుతుంది. ఆమె చేతిని విసురుగా పక్కకు తోసి దూరంగా జరగబోయాడు సాత్విక్. కాని అతని కళ్లల్లోకి చూస్తూ షర్ట్ కాళ్ళని కుడి చేత్తో పట్టుకొని లాగడంతో ఒక్కసారిగా దబేలుమని ఆ బాత్ టబ్లోకి జారి అమాంతంగా ఆమెపై పడిపోయాడు సాత్విక్. ఒంటికి తగిలిన ఆ అమ్మాయి స్పర్శతో అతడి శరీరం పులకరించిపోయింది. ఒక రకమైన తన్మయత్వంలో మునిగిపోయాడు. మొదటిసారి ఒక అమ్మాయి వల్ల తన మనసు, శరీరం స్పందించడం తనకి తెలిసిపోతుంది. ఆమెనలా ఆస్వాదించేలోపే ఆ అమ్మాయి సాత్విక్ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని తన అందమైన పెదాలతో సాత్విక్ పెదాలపై కిస్ చేసింది. ఆమె పెదాల ఒత్తిడికి అతని ఒంట్లో కరెంటు పాకినట్లయింది. ఎలాగైనా తప్పించుకోవాలని మనసు చెప్తున్నా శరీరం మాత్రం ఇంకా ఏదో కావాలంటుంది. ఆ ముద్దులోని తీయతనానికి పరవశించిపోయి అతని కళ్లల్లో ఉంచి కన్నీళ్లు జారి బాత్ టబ్లో పడ్డాయి. ఏయ్ ఛీ, మగాడివి, ఒక ఆడపిల్ల ముద్దు పెడుతుంటే ఇలా కన్నీళ్లు కారుస్తావా? ఫస్ట్ టైమా అంటూ నవ్వుతూ మైకంలో ఉన్నట్లు మాట్లాడిన అమ్మాయి కమాన్ అంటూ అతనిపై ముద్దుల వర్షం కురిపించింది. ఆ తీయని ముద్దుల వర్షంలో తడిసి ముద్దయ్యాడు సాత్విక్. అలా ఆ రాత్రి ఒకరికి మరొకరు తెలియకుండా ఒకటైపోయారు. మరుసటి రోజు రూమ్ కిటికీలో నుండి లేత సూర్యుడు కిరణాలు ముఖంపై పడేసరికి
ఉలిక్కిపడి లేచింది అనన్య. ఆల్కహాల్ మత్తు దిగిపోయింది. కళ్ళు నిలుముకుంటూ తనున్న గది మొత్తాన్ని గమనించింది. కాని తనెక్కడున్నా అనన్యకి అర్థం కాలేదు. దాంతో టెన్షన్ పెరిగి గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలైంది. అసలేం జరుగుతుందని బెడ్ మీద నుంచి లేచి ఒక్కసారిగా తన శరీరాన్ని చూసుకుని వణికిపోయింది. టక్కున బెడ్షీట్ ని చుట్టేసుకుంది. ఒంటి మీద చిన్న బట్ట కూడా లేకపోవడం ఆమెకు భయాన్ని కలిగించింది. అప్పుడే బాత్రూంలో నీళ్ల చప్పుడు వినిపించింది. గుండెలు దడదడలాడుతుండగా అసలిక్కడికెలా వచ్చాను అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. మెల్లిమెల్లిగా ముందు రోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తు రావడంతో లోపల్నుంచొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. గట్టిగా ఏడ్చేసింది. రామ్లీలా అపార్ట్మెంట్లో చూసిన దానికంటే రాత్రి రూంలో జరిగిన సంఘటనే తనని మరింత బాధకి గురిచేస్తుంది. తన మీద తనకే అసహ్యంగా అనిపించింది. పెదాలను బాడీని కోపంగా ఏదో తప్పు జరిగినట్టు డామిట్ అంటూ రుద్దుకుంటూ ఏడ్చింది. 5 నిమిషాలు అలానే ఏడుస్తూ తర్వాతిక బాధపడి లాభం లేదని అర్థం చేసుకున్న అనన్య గట్టిగా ఊపిరి పీల్చుకొని గదినంతటినీ కన్నీళ్లు నిండిన కళ్లతో వెతుకుతుంటే దూరంగా నేలమీద పడున్న బట్టలు కనిపించాయి. వాటిని తీసుకొని రెడీ అయ్యి నెమ్మదిగా ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆమెలా వెళ్ళగానే బాత్రూం నుంచి బయటికొచ్చాడు సాత్విక్. తెల్లని టవాల్ని నడుముకు చుట్టుకొని మరో టవాల్తో తడిసిన తలను తుడుచుకుంటూ బెడ్ దగ్గరికొచ్చాడు. బెడ్ మీద ఆమె కనపడలేదు. మొదటిసారి గుండె ఆగినంత పనైంది. టెన్షన్ పడుతూ గదంతా వెతికాడు. బాల్కనీలోకి వెళ్లి చూశాడు. ఎక్కడా కనిపించలేదు. జీవితంలో మొట్టమొదటిసారి తనకు నచ్చిన అమ్మాయి కనిపించకపోవడంతో తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నాడు. కొద్దిసేపు ఆలోచించాక ఫోన్ తీసుకుని హేమంత్కు కాల్ చేశాడు. హేమంత్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సురేంద్రకు కాల్ చేశాడు సాత్విక్. కాల్ లిఫ్ట్ చేసిన సురేంద్ర అప్పుడే నిద్రలో ఉంచి లేచినట్టుగా, ఏంటి ఫోన్ చేశారు? ఏదైనా అర్జెంట్ పనుందా అని మత్తుగా అడిగాడు. రాత్రి నా గదిలో ఒక అమ్మాయి ఉంది. రాత్రంతా నాతోనే గడిపింది. ఇప్పుడు కనిపించడం లేదు అని సాత్విక్ ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆ మత్తంతా ఎగిరిపోయింది. డూడ్, ఏం మాట్లాడుతున్నావు? రాత్రి మొత్తం నీ గదిలో ఒక అమ్మాయి ఉందా? నువ్వు ఉండనిచ్చావా? ఈ మధ్య జోక్స్ కూడా బానే వేస్తున్నావే అని వెటకారంగా అన్నాడు సురేంద్ర. అవును, రాత్రంతా తన నాతోనే గడిపింది. ఆమెతో ఉన్నంతసేపు నాలో ఏదో మ్యాజికల్ ఫీలింగ్. అది మాటల్లో చెప్పలేను అని ఇంకేదో చెప్పబోయాడు సాత్విక్. అంతలోనే సురేంద్ర అడ్డుకొని నవ్వుతూ, అమ్మాయిలంటేనే ఆమెడు దూరంలో ఉండే నువ్వు రాత్రంతా ఒక అమ్మాయితో గడిపావంటే అది నేను నమ్మాలా? ఆడవాసనంటేనే పడదు కదా. వాళ్ళు తాకితే జర్లు పాకినట్లు ఫీల్ అయిపోతావుగా. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అనుమానంగా అడిగాడు. అవును, ఒప్పుకుంటాను. నాకు అమ్మాయిలంటే పడదు. కానీ అమ్మాయిలా కాదు, చాలా స్పెషల్. గత 25 ఏళ్ల నుంచి నేనెప్పుడు చూడని అనుభవాన్ని ఆ అమ్మాయి దగ్గర చూశాను. తను నాకు కావాలి. ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ హర్ అని ఎగ్జైట్ అవుతూ అన్నాడు సాత్విక్. ఓ మై గాడ్, ఐ యు సీరియస్? నిజంగా నువ్వే మాట్లాడుతున్నావా? ఎంత ఆలోచించినా నమ్మబుద్ధి కావట్లేదు. మీరు ఫిజికల్ గా కూడా కలిసారా? ఒక్క రాత్రికే ఆమె మీద లవ్వా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ప్రపంచ వింతలా అనిపిస్తుంది అని అన్నాడు సురేంద్ర. ఆ అమ్మాయిని చూడాలని, మాట్లాడాలనుంది. తనతో మళ్ళీ మళ్ళీ కలవాలనుంది. ఇన్ని రోజులు మిస్ అయిన హ్యాపీనెస్ ఇప్పుడే దొరికింది. ఇక నుండి ఆ హ్యాపీనెస్ నాతోనే ఉండాలంటే ఆ అమ్మాయి నా పక్కనే ఉండాలి అని సాత్విక్ ఆవేశంగా చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న సురేంద్ర మౌనంగా వినడం తప్ప ఇంకేమీ అనలేకపోయాడు. ఎందుకంటే ఏనాడు సాత్విక్ నోటి వెంట ఇలాంటి మాటలు వినలేదు. ముఖ్యంగా ఒక అమ్మాయి గురించి సాత్విక్ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. అదలా ఉంటే సురేంద్ర దగ్గర ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అది తెలియగానే కాల్ కట్ చేసిన సాత్విక్ వెంటనే మేనేజర్ రవికుమార్కి కాల్ కలిపాడు. రాత్రి నాతో పాటు నా గదిలో ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కోండి. ఆమె ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి అని గంభీరంగా ఆర్డర్ వేశాడు. ఓకే సార్, ఖచ్చితంగా తను ఎవరైనా సరే కనుక్కుంటాం అని రవివర్మ చెప్పగానే కాల్ కట్ చేసిన సాత్విక్, ఎక్కడికెళ్ళావు డార్లింగ్? ఎక్కడికెళ్ళినా ఆఖరికి చంద్రమండలానికి వెళ్ళినా నీకోసం వచ్చేస్తాను. ఇక నుంచి నువ్వే నా డెస్టినీ అని మనసులో అనుకున్నాడు. ఈలోపే హోటల్ దాటి చాలా దూరం వెళ్ళిపోయింది అనన్య. అపార్ట్మెంట్లో అనన్య ఏం చూసింది? సాత్విక్ అనన్యాని కలుస్తాడా? అసలు అనన్యాని కిడ్నాప్ చేసిందెవరు? రాత్రంతా తనతో పాటు గడిపిన అమ్మాయి ఎవరో తెలుసుకోమని మేనేజర్ రవికుమార్కు చెప్తాడు సాత్విక్. మరోపక్క అదే టైంలో హోటల్ రాయల్ ప్లాజా నుండి కంగారుగా రోడ్డు మీదకొచ్చింది అనన్య.
ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. రోడ్డంతా మసగ్గా కనిపిస్తుంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఆటోను ఆపి హడావిడిగా ఎక్కేసింది. ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పేసి, ఓ గాడ్, వాట్ ద హెల్ హ్యాపెన్ లాస్ట్ నైట్ అని తనని తానే తిట్టుకొని 2 చేతుల్లో మొహాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. కాసేపటికి తెరుచుకొని అసలు దీనంతటికీ కారణం ఆ మెసేజ్ రాకపోయి ఉంటే ఎంత బావుండేదని అనుకుంది. అప్పుడే ఒక సిగ్నల్ దగ్గర ఆటో ఆగింది. ఆటో పక్కనే బైక్ మీదున్న ప్రేమ జంటని చూసి అనన్య బాధ రెట్టింపైంది. బాయ్ ఫ్రెండ్ మదన్తో అనన్యకు పెళ్లి ఫిక్స్ అయింది. కానీ ఆ పెళ్లిప్పుడు జరిగేలా లేదు. ఆ బాధ తట్టుకోవడం తన వల్ల కావట్లేదు. అందుకే బియర్తో మొదలుపెట్టి వోడ్కాతో ముగించింది. కిక్కిక్కింది కానీ బాధ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత తన ప్రమేయం లేకుండానే ఏవేవో జరిగిపోయాయి. తెల్లవారి నిద్రలేచేసరికి తనకేమాత్రం తెలియని ప్రదేశంలో ఇదివరకెప్పుడూ ఎదురవ్వని వింత పరిస్థితిలో చిక్కుకుపోయింది. జరిగిన సంఘటనలన్నీ ఒకటొకటిగా ఆమె కళ్ల ముందు మెదిలాయి. నిన్న సాయంత్రం జిమ్కి వెళ్తున్న అనన్యకు ఒక మెసేజ్ వచ్చింది. కమ్ టు ప్రియదర్శిని పార్క్, నీ కళ్ళు చెదిరిపోయే గిఫ్ట్ చూపిస్తా అని అందులో ఉంది. తెలియని నెంబర్ నుండి వచ్చిన ఆ మెసేజ్ ని అనన్య పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. 5 నిమిషాల గ్యాప్ తర్వాత ఆమె వాట్సాప్ కి ఒక ఫోటో వచ్చింది. అది చూసిన అనన్యకు గుండె ఆగినట్లనిపించింది. అసలు నమ్మబుద్ధి కాలేదు. 5 నిమిషాల్లో పార్క్కి వెళ్ళిపోయింది. అక్కడొక పొదల చాటున ఆమెకు మదన్ కనిపించాడు. ఒక అమ్మాయి ఒళ్ళో తల వాల్చుకొని కబుర్లు చెప్తున్నాడు. ఆ అమ్మాయి వంక చూసిన అనన్య ఒక్కసారిగా వణికిపోయింది. శ్రావ్య? తన చెల్లెలైన శ్రావ్య అలా చేస్తుందని ఆమె అనుకోలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎదురుగా ఉన్నవాళ్లు మసగ్గా కనిపిస్తున్నారు, కాని వాళ్ల మాటలు మాత్రం క్లియర్గా వినిపిస్తున్నాయి. మదన్, నేను ప్రెగ్నెంట్, నా కడుపులో నీ రూపం పెరుగుతుంది అని శ్రావ్య చెప్పింది. అంతే. ఆ మాట విన్న అనన్యకు కాళ్ల కింద భూమి కదిలినట్లనిపించింది. భూమి గిర్రున తిరిగినట్టు అనిపించింది. మదన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి, నిజమా అని ఒక్కసారిగా ఆమె ఒళ్ళో నుంచి పైకి లేచి శ్రావ్య వైపు చూశాడు. వాట్ శ్రావ్స్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈజ్ ఇట్ ట్రూ అని తడబడుతూ చిన్నగా నవ్వాడు మదన్. మదన్ ఎక్స్ప్రెషన్ చూసిన అనన్యకి ఒక్క క్షణం లోయలోకి పడినట్లనిపించింది. తనకు జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన మదన్ ఇంత ద్రోహం చేస్తాడని అనన్య ఊహించలేదు. కళ్లల్లో ఉంచి కన్నీరు కిందకి జారిపోతుంటే ఆమె మెడలో చెలరేగిన కోపం పిడికిలి బిగించేలా చేసింది. అంతలోనే మళ్లీ మదన్ మాటలు వినిపించాయి. అసలేంటి శ్రావ్స్, ఇదెలా జరిగింది? నువ్వు ప్రెగ్నెంట్ కావడమేంటి? ప్రాంక్ చేస్తున్నావా అని నవ్వుతూ అడిగాడు. నో బేబీ, ఇలాంటి విషయాల్లో కామెడీ ఎందుకు చేస్తాను? ఆ మాత్రం తెలీదా? త్వరలో నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చిలిపిగా మదన్ ముక్కు గిల్లింది శ్రావ్య. శ్రావ్య మాటలకు స్టన్ అయిపోయి తదేకంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మదన్. అసలు ఇదెలా జరిగింది డార్లింగ్ అని అయోమయంగా అడిగాడు మదన్. యూ నాటి, అప్పుడే మర్చిపోయావా? మనం మీ ఇంట్లోనే ఒకరోజు కలిసాం, గుర్తుందా? ఆ రోజు బాగా వర్షం పడింది. నేనింటికి వెళ్ళలేకపోయాను. సిస్టర్ కూడా ఏదో పని మీద బయటికి వెళ్ళింది. ఇంట్లో మనిద్దరమే ఉన్నాం. మన రొమాన్స్ అంతా బాల్కనీ సోఫాలో జరిగింది కదా. హాఫ్ సారీలో అద్భుతంగా ఉన్నావు అని నన్ను పొగిడిన మాటలు అప్పుడే మర్చిపోయావా? నా నేక్డ్ బాడీ మీద నువ్వు పోయిట్రీ కూడా చెప్పావు. ఆ రోజు దగ్గర రెచ్చిపోయి ఇప్పుడు మాత్రం గుర్తు రావట్లేదా అని నిలదీసింది శ్రావ్య. ఆ మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు మదన్. శ్రావ్య మాటలను అనన్య తట్టుకోలేకపోయింది. బాల్కనీలో ఉన్న ఆ సోఫా అనన్యకు ఫేవరెట్ స్పాట్. మదన్తో ఏదైనా మాట్లాడాలన్నా, తనకిష్టమైన బుక్స్ చదువుకోవాలన్నా ఆ సోఫాలోనే కూర్చునేది. అలాంటి ప్లేస్లో వీరిద్దరూ రహస్యంగా కలిశారని తెలియగానే ఆమెకు అదోలా అనిపించింది. వెంటనే వెళ్లి వాళ్ళిద్దరిని లాగి కొట్టాలనేంత కోపం వచ్చింది. కాని దానివల్ల ఉపయోగం లేదని ఊరుకుంది. బేబీ, ఇదంతా నాకిష్టం లేదు. ఇప్పుడు మనకి బేబీ అవసరమా? నా మాట విను అని నెమ్మదిగా చెప్పాడు మదన్. ఆ మాటతో శ్రావ్య ముఖం చిన్నబోయింది. ఎందుకు బేబీ? ఐ వాంట్ దిస్, నువ్వెలా వద్దంటావ్ అని బొంగమూతి పెట్టింది. అనన్యతో నిశ్చితార్థమైన విషయం మదన్ని టెన్షన్ పెడుతుంది. ఒక్కసారిగా పైకి లేచి చుట్టూ గమనించాడు. చుట్టూ చిన్న చిన్న పొదలుండడంతో అక్కడ అతనికి అనన్య కనిపించలేదు. సరే, వెళ్దాం పద శ్రావ్య, ఎవరైనా చూస్తే బాగోదు అంటూ తన చేతిని ఆసరాగా ఇచ్చి ఆమెను పైకి లేపాడు.
లేస్తూనే అమాంతంగా మదన్ పైన వాలి గట్టిగా హగ్ చేసుకుని మదన్ మూడ్ మార్చడానికి పెదాలతో కిస్ చేయబోయింది శ్రావ్య. అప్పటికే అయోమయంలో ఉన్న మదన్ ఆమెను దూరంగా తోసేసి, ఇక వెళ్దామా, నాకెందుకో ఇక్కడ నచ్చట్లేదు అని అన్నాడు. అయ్యగారికి సోఫా అయితేనే కంఫర్ట్గా ఉంటుందేమో అని కన్ను కొట్టి సెటైర్ వేసింది శ్రావ్య. కాని ఆ మాటలకి మదన్ రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ ఏం జరగబోతుందని కంగారుగా ఉన్నాడు. అక్కడ్నుంచి ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని బయటికి నడిచారు. పెద్ద తుఫానొచ్చి తన ఆశలను, సంతోషాలను మింగేసినట్టు అనిపిస్తుంది అనన్యకి. ఆ షాక్ నుండి తేరుకోవడానికి ఆమెకు కొన్ని గంటలు పట్టింది. జీవితాంతం ప్రేమగా చూసుకుంటాను, నీ తర్వాతే నాకెవరైనా అని మదన్ అన్న మాటలు గుర్తొచ్చి గుండె బరువెక్కింది. అలా ఆలోచిస్తూ తన ఫ్లాట్కి వెళ్ళింది. కాని అపార్ట్మెంట్లో ఎక్కువ టైం ఉండలేకపోయింది. వెళ్లి మదన్ని డైరెక్ట్గా అడిగేద్దామనుకొని వెంటనే రామ్లీలా అపార్ట్మెంట్కి వెళ్లి అక్కడ జరుగుతున్న సంఘటనను చూసి షాక్ అయింది. మదన్, శ్రావ్య బట్టలు లేకుండా ఒకరిపై ఒకరు పడుకొనున్నారు. కనీసం మెయిన్ డోర్ కూడా లాక్ చేసుకోకుండా గాఢమైన శృంగారంలో ఉన్నారు. ఉన్న కాస్త నమ్మకం కూడా పోయి అనన్య గుండె చెక్కలైంది. వెంటనే అక్కడి నుంచి దగ్గరలో ఉన్న పబ్కి వెళ్లి ఉన్న డబ్బులన్నీ అయిపోయేంత వరకు పిచ్చి పట్టినట్టుగా తాగింది. ఎవరో తెలియని వ్యక్తితో రాత్రంతా గడిపింది. ఈ విషయాన్ని ఆటోలో వెళ్తూ గుర్తు చేసుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇక జరిగిందెలాగో మార్చలేము, జరగబోయేదేంటో చూద్దాం అని అనుకుంది. ఇంతలో అనన్య ఫోన్కి నోటిఫికేషన్ వచ్చింది. కాని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వరుసగా వస్తూనే ఉన్నాయి. చిన్నపాటి బీప్ సౌండ్ కంటిన్యూస్ గా మోగుతూనే ఉంది. ఒక్కసారిగా అలర్ట్ అయిన అనన్య ఏంటా అని ఓపెన్ చేసి చూసింది. అంతే, ఆమెకు కోపమొచ్చింది. పిడికిలి బిగించింది. పళ్ళు పటపట కొరుకుతూ కోపాన్ని దిగమింగుకుని, ఆటో ఇదే ఏరియాలోని రాయల్ కెఫేకి పోని అని అంది. సరే అని ఆటోను అటువైపుకి తిప్పుకున్నాడు. మరోవైపు సాత్విక్కి చిరాగ్గా ఉంది. ఎన్నిసార్లు కాల్ చేసినా హేమంత్ లిఫ్ట్ చేయకపోవడంతో, అదీ కాక సురేంద్ర కూడా కలుస్తానని కలవకపోవడంతో అతనికి చిరాకేసింది. ఎదురుగా ఉన్న మేనేజర్ రవివర్మపై కోపంతో విరుచుకుపడుతున్నాడు. రవి, ఆ అమ్మాయి ఎవరో నాకు వెంటనే తెలియాలి. ఏం చేస్తారో తెలీదు. ఎంతమందిని పంపిస్తారో మీ ఇష్టం. ఎలా అయినా సరే రేపట్లోగా ఆ అమ్మాయి నా ముందుండాలి, లేదంటే నీ జాబ్లో మరొకడొస్తాడు అని రూంలో నుంచి చిరాగ్గా బయటకొచ్చిన సాత్విక్ డ్రైవర్ని కూడా వద్దని చెప్పి తనొక్కడే కారు తీసుకుని బయటకు వెళ్లాడు. రోడ్డు మీద కారు రయ్యమని దూసుకు వెళ్తుంది. సాత్విక్కి ఎక్కడా ఆపాలనిపించట్లేదు. అలా దూసుకుపోతూ ఒక సిగ్నల్ దగ్గర ఆపాడు. అతని కారు పక్కనే అనన్య ఉన్న ఆటో కూడా ఆగింది. అనన్య కోపంగా ఉంది. ఇటువైపు సాత్విక్ చిరాగ్గా ఉన్నాడు. అందుకే ఇద్దరు ప్రపంచాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఒక 30 సెకండ్ల తర్వాత గ్రీన్ లైట్ వెలగడంతో ఇద్దరు వెహికల్స్ మూవ్ అయ్యాయి. 10 నిమిషాల తర్వాత రాయల్ కెఫేలో ఉంది అనన్య. శ్రావ్య కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్లి ఆమెను కోపంగా చూసింది. ఆమె కంటే 5 నిమిషాల ముందే సాత్విక్ అక్కడికి చేరుకున్నాడు. తల బద్దలైపోయే చిరాకులో కాఫీ అయినా కాస్త తాగుదామని అక్కడికొచ్చాడు. కాకపోతే ఆ విశాలమైన కేఫ్లో అతడొక కార్నర్లో ఉండడంతో అనన్య అతనికి కనిపించలేదు. శ్రావ్య, అసలేమనుకుంటున్నావు నువ్వు అని కోపంగా అడిగింది. కాని శ్రావ్య రిప్లై ఇవ్వలేదు. నిన్నే అడుగుతున్నా, సమాధానం చెప్పవేంటి అని గట్టిగా అడిగింది అనన్య. ఆ మాటకొకసారి అనన్య వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి, నీతో మాట్లాడడం ఇష్టం లేకే కదా మెసేజ్ చేసింది. చదువుకోలేదా? మదన్ నావాడు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని మళ్లీ చెప్పింది అనన్య. అంటే ఏంటి నీ ఉద్దేశం? 50 లక్షలిస్తే నా ప్రేమను వదులుకుంటాననుకున్నావా అని గట్టిగా అడిగింది అనన్య. మరెంత కావాలి? 1 crore కావాలా? చెప్పు అనంది శ్రావ్య. నీ కోటి నాకక్కర్లేదు, నాకు మదన్ కావాలి అనంది అనన్య. డబ్బులు నీకక్కర్లేదేమో, కానీ నీ మనోజ్ కోసం కావాలి అని చెప్పింది శ్రావ్య. మనోజ్ పేరెత్తగానే అనన్య ముఖం చిన్నబోయింది. అతూలాంటి నిశ్శబ్దం ఆమెని ఆవరించింది. మదన్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని మనోజ్ని కాపాడుకుంటావో, లేక మదన్ని పెళ్లి చేసుకొని మనోజ్ని పోగొట్టుకుంటావో నీ ఇష్టం అంటూ అక్కడే టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ని చేతిలోకి తీసుకుంది. అప్పుడే సాత్విక్కి శ్రావ్య, అనన్యలు కనిపించారు. అనన్య వీపు భాగం మాత్రమే సాత్విక్కి కనిపించింది. అసలే చిరాగ్గా ఉన్న సాత్విక్ అది పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే అనన్య వేసుకున్న డ్రెస్ చూడగానే రాత్రి తనతో గడిపిన అమ్మాయి గుర్తొచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇలాంటి డ్రెస్సే వేసుకుంది కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయేనా అనే ఆలోచన మొదలైంది. చూడు బేబీ, నాకు మదన్ అంటే ఇష్టం, ప్రేమ, మోజు. ఇన్ని రోజులు నువ్వు వాణ్ణి వాడుకున్నావు, ఇక నాకిచ్చే. నేను చెప్పిన అమౌంట్ ఫిక్స్ అయిపో, నువ్వు కూడా బతకాలిగా అని అంది శ్రావ్య.
అంతే, అనన్య ఆగలేకపోయింది. లాగిపెట్టి శ్రావ్య చెంప మీద చెల్లున కొట్టింది. ఆ దెబ్బకి శ్రావ్య నేల మీద పడిపోయింది. చెంప పూర్తిగా వాచిపోయింది. అనన్య చేతివేళ్ల గుర్తులు చెంప మీద పడ్డాయి. చెంప మీద చేయి పెట్టుకుని అనన్య వైపు కోపంగా చూస్తూ లేవబోయింది శ్రావ్య. అప్పుడి కెఫేలోకి వస్తున్న మదన్ ఆమెకు కనిపించాడు. అందుకే నేల మీద నుండి లేవకుండా అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తూ అలాగే ఉండిపోయింది. అది గమనించిన మదన్ షాక్ అయ్యాడు. పరిగెత్తుకుంటూ శ్రావ్య దగ్గరకొచ్చి, శ్రావ్య ఏమైంది? అయ్యో ఓకే అని దగ్గరికి తీసుకుని వాట్స్ హ్యాపెనింగ్ అని అనన్య వైపు చూశాడు. ఏం చెప్పకుండా మొహం పక్కకు తిప్పుకుంది అనన్య. శ్రావ్య చెంప కమిలిపోవడం చూసి మదన్ కి విషయం అర్థమైంది. శ్రావ్యనెందుకు కొట్టావ్ అని అనన్యపై కోప్పడ్డాడు మదన్. ఆమె మౌనంగా ఉండిపోయింది. నేను ప్రెగ్నెంట్ అని చెప్తున్నా కూడా చూడెలా కొట్టిందో అని కడుపు పట్టుకొని చెప్పింది అనన్య. సో అసలు విషయం అనన్యకి తెలిసిపోయిందని మదన్ కి క్లారిటీ వచ్చేసింది. ఇక ఓపెన్ అయిపోవచ్చు అనుకుని కోపంగా అనన్య వైపు చూస్తూ, తను ప్రెగ్నెంట్ అనన్య, అది తెలిసి కూడా ఇంతలా చేసుకున్నావా? నువ్వు ఇంత దిగజారిపోతావు అనుకోలేదు అని అరిచాడు మదన్. మదన్ అలా రియాక్ట్ అవుతాడని అనన్య ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకు ముందు నీపైన కాస్తన్న ప్రేమ ఉండేది, ఇక ఈ రోజుతో అది కూడా పోయింది అని మదన్ అనడంతో అనన్యకు గుండెపోటొచ్చినంత పనైంది. నిన్న కాక మొన్నొచ్చిన శ్రావ్యాని అంతలా నమ్మడం, కారణం తెలుసుకోకుండా అరవడం, పైగా ఇలాంటి మాటలు అనడం అనన్య తట్టుకోలేకపోయింది. వస్తున్న బాధని కంట్రోల్ చేసుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. తన పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. ఆ బాధలోంచి తేరుకొని ఆ ఇద్దరి వైపు చూస్తూ, ఓకే, తన మాయలో పడి నన్ను కాదంటున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నావు విను మదన్, నీలాంటి వాణ్ణి లైఫ్ పార్ట్నర్ గా కోరుకొని చాలా పెద్ద తప్పు చేశాను. నా లైఫ్ లో నీకు స్థానం లేదు. గుడ్ బై మిస్టర్ మదన్ అని కోపంగా బయటికి వెళ్లిపోయింది అనన్య. అనన్య అక్కడి నుండి బయటికి వెళ్లడంతో ఎలాగైనా అనన్యని చూడాలని పరుగు పరుగున బయటికి వచ్చాడు సాత్విక్. అనన్య అక్కడే ఉండడంతో ఊపిరి గట్టిగా పీల్చుకొని ఎలాగైనా ఆమె ముఖం చూడాలని డిసైడ్ అయ్యాడు. నేను వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి అయితే బావుండు అని మనసులో అనుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆమెకు దగ్గరగా వెళ్తున్నాడు. అనన్యని సాత్విక్ కలుస్తాడా? ఇప్పుడు అనన్యకి మిగిలింది మనోజ్ ఒక్కడే. ఇంతకీ ఆ మనోజ్ ఎవరు? మదన్ శ్రావ్యాలతో గొడవ పడిన తర్వాత ఆవేశంగా బయటికొచ్చిన అనన్యతో మాట్లాడాలని సాత్విక్ ప్రయత్నిస్తున్న సమయంలో మేనేజర్ రవివర్మ దగ్గర నుండి అతనికి కాల్ వచ్చింది. సాత్విక్ కాల్ లిఫ్ట్ చేయగానే రవివర్మ చాలా ఆనందంగా, సార్, మీరు వెతుకుతున్న అమ్మాయి వివరాలు తెలిసాయి అని చెప్పాడు. అనన్యతో మాట్లాడాలనే ఆలోచనను నిర్ణయించుకొని ఆ అమ్మాయి ముఖం చూడకుండానే వెళ్లిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను చూస్తూ నిల్చున్న అనన్య ఆలోచనలు అనేక విధాలుగా వెళ్తున్నాయి. ఒక వారం క్రితమే కదా మదన్ వాళ్ల పేరెంట్స్ నన్ను అతన్ని కూర్చోబెట్టి పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నారని అడిగారు. ఇంతలో ఇలా జరిగింది అని ఆలోచిస్తుంటే ఆమెకు తెలియకుండానే కన్నీళ్లొస్తున్నాయి. ఈ రోజుల్లో భార్య ఉండగా అక్రమ సంబంధాలను నడిపే చాలా మంది మగాల్ని చూసింది. కాని మదన్ అలాంటివాడు కాదని, అతడు తనని తప్ప ఇంకా ఏ అమ్మాయిని చూడడని బలంగా నమ్మింది. అయితే ఇప్పుడు ఏకంగా తన చెల్లితోనే ఇలాంటి సంబంధం పెట్టుకుంటాడని ఊహించలేకపోయింది. ఈ లోకంలో ప్రతి మగాడు అంతే, అవకాశం దొరికే వరకే శ్రీరామచంద్రులు అని అనుకుంటుంది. ఇంతలో అనన్య ఫోన్ రింగ్ అయింది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అటు నుండి వినిపించిన విషయం ఆమెను మరింత కంగారు పెట్టింది. ఎదురుగా వస్తున్న ఆటో నాపెక్కి నేరుగా ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది. అనన్య కంగారుగా లోపలికి పరిగెత్తింది. ఆటోకి కొంచెం దూరంలో ఒక బ్లాక్ రోల్స్ రాయల్స్ కార్ ఆగింది. అందులో ఉన్న డ్రైవర్ ఫోన్ తీసి ఒక నెంబర్కి డయల్ చేసి, గుడ్ ఈవినింగ్ రవివర్మ సార్, మీరు ఫాలో అవ్వమని చెప్పిన అమ్మాయి ఒక హాస్పిటల్ దగ్గరకొచ్చింది. బహుశా వాళ్ల కుటుంబంలో ఎవరికో ఆరోగ్యం బాగోలేదనుకుంటా, ఆమె చాలా కంగారు పడుతుంది అని హాస్పిటల్ పేరు చెప్పాడు డ్రైవర్. కొద్దిసేపు మౌనం తర్వాత, ఒకసారి లోపలికి వెళ్లి అక్కడేం జరుగుతుందో కనుక్కో అని చెప్పేసి వెంటనే సాత్విక్కి కాల్ చేసి విషయం మొత్తం చెప్పేశాడు రవివర్మ. హాస్పిటల్ ఐసీయూ రూమ్ చుట్టూ డాక్టర్ల మధ్యలో మనోజ్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ సమయంలో అనన్యకు నరకంలో ఉన్నట్టనిపించింది. మనోజ్ అనన్య వాళ్ల తమ్ముడు, ఆమెకు సొంతమని చెప్పుకోవడానికి ఉన్న ఏకైక వ్యక్తి. అతను కొంతకాలంగా హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. అతని ట్రీట్మెంట్కి బాగా ఖర్చవుతుంది. అనన్యకు వీక్ పాయింట్ ఏదైనా ఉందంటే అది మనోజే. అందుకే శ్రావ్య అతన్ని అడ్డు పెట్టుకుని అనన్యని బ్లాక్మెయిల్ చేసింది. సుమారు 1 గంట తర్వాత
బయటికొచ్చిన డాక్టర్ని చూడగానే ఆమెకు ప్రాణం లేచొచ్చి, డాక్టర్, మా తమ్ముడికి ఎలా ఉంది అని కంగారుగా అడిగింది అనన్య. ఇప్పుడు అతని పరిస్థితి స్టేబుల్ గానే ఉంది, మీరేం కంగారు పడకండి, ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది అని చేతిలో ఉన్న ఫైల్ చూస్తూ చెప్పాడు డాక్టర్. దాంతో అనన్య కొంచెం రిలాక్స్ అయ్యి, అంటే ఇక మా తమ్ముడికి ప్రాబ్లం లేనట్టేగా అని ఆతృతగా అడిగింది. ప్రస్తుతానికి లేనట్టే అని వెళ్ళిపోయాడు డాక్టర్. అతను చెప్పిన విషయం అనన్యకి బాగా అర్థమైంది. కొంతసేపటికి కళ్ళు తెరిచిన మనోజ్ అతని పక్కనే కూర్చొనున్న అనన్యని చూసి, అక్కా, నిన్ను బాగా కంగారు పెట్టాను కదా అని అడిగాడు. అదేం లేదురా, ఇప్పుడు నీకెలా ఉంది అని అతని నుదుటి మీద నిమురుతూ అడిగింది అనన్య. ఫీలింగ్ బెటర్, నువ్వు నా గురించి ఎక్కువగా బాధపడకక్కా అని బలవంతంగా నవ్వుతూ అన్నాడు మనోజ్. ఆలోచించకుండా ఎలా ఉంటాన్రా, నాకంటూ ఎవరున్నారు, నువ్వు తప్ప అని అంది అనన్య. ఇంటర్ వరకు మనోజ్ చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. వాళ్ళ కాలేజ్లో స్పోర్ట్స్ మీట్ పెట్టినప్పుడు రన్నింగ్ ట్రాక్ పై కళ్ళు తిరిగి పడిపోయాడు. ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. అప్పుడే అతడికి జెనెటిక్ హార్ట్ డిసీజ్ ఉందని తెలిసింది. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆ విషయం తలుచుకొని భయపడుతున్న అనన్యను చూసి, అక్కా, నేనిప్పుడు బాగానే ఉన్నాను, నువ్వు బాధపడకక్కా ప్లీజ్ అని నీరసంగా అన్నాడు మనోజ్. మనోజ్, నీతో ఒక విషయం చెప్పాలి అని అతన్ని చూస్తూ అంది అనన్య. ఆమె చూడటానికి చాలా నీరసంగా కనిపిస్తుంది. అక్క ఏం చెప్పబోతుందని మనోజ్ ఆతృతగా ఆమె వైపు చూస్తున్నాడు. ఇంతలో ఆ రూమ్ డోర్ తెరుచుకొని కొంతమంది లోపలికొచ్చారు. వాళ్లలో ఆ హాస్పిటల్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు. అతను అనన్యకి బాగా తెలుసు. అతన్ని చూడగానే మీరిక్కడా అంటూ లేచి నిల్చుంది. మేడం, మీ తమ్ముణ్ణి ఇవాల్టి నుంచి ఇక్కడ ఉంచటం లేదు అని అతడన్నాడు. ఆ మాట వినగానే అనన్య గుండె ఒక్కసారి ఆగి తిరిగి కొట్టుకుంది. అంటే ఇప్పుడు మనోజ్ని హాస్పిటల్ బయటికి పంపించేస్తారా? నిజానికి అనన్య తండ్రి మనోజ్పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా లేడేమో అనుకొని భయపడిపోయింది. వీడికి ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్, వీడు బతుకుతాడా ఏంటి, ఒకవేళ బ్రతికినా ఒలింపిక్స్ కి వెళ్తాడా ఏంటి అంటూ ఉంటాడు. అలా అన్నప్పుడల్లా బహుశా శ్రావ్య మాత్రమే సొంత కూతురేమో, తనని మనోజ్ని పెంచుకొనుంటారు అని అనన్య కనిపించేది. నిజానికి మదన్తో పెళ్లి కుదిరిన తర్వాత తన తండ్రి మదన్ స్టేటస్ చూసి మనోజ్ని అనన్యాని బాగా చూసుకుంటాడన్నట్టు నటిస్తున్నాడు. కాని ఇప్పుడసలు విషయం తెలిస్తే దగ్గరికి కూడా రాడు అని ఆలోచిస్తున్న అనన్య దగ్గరకొచ్చిన ఆ ఇన్ఛార్జ్, మేడం, మనోజ్ గారు ఈ వార్డులో చాలా ఇబ్బంది పడుతున్నారని మేం గమనించాం, అందుకే వేరే వార్డుకి మారుస్తున్నాం అంటూ పక్కనే ఉన్న వారితో త్వరగా ఆయన్ని VIP వార్డుకి మార్చండి అని ఆర్డర్ వేశాడు. అయోమయ స్థితిలో ఉన్న ఆమెకు అతనేం చెప్తున్నాడో కూడా అర్థం కాలేదు. అక్కా, ఏమంటున్నారు వాళ్ళు అని కంగారుగా అన్నాడు మనోజ్. అతను కూడా బాగా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. వారి వైపు పిచ్చి చూపులు చూస్తూ, నాక్కూడా ఏం అర్థం కావట్లేదు మనోజ్ అని అంది అనన్య. మనోజ్ని షిఫ్ట్ చేసిన రూమ్ చాలా రిచ్గా ఉంది. అదొక చిన్న ఇల్లులా ఉంది. ఒక్కరు మాత్రమే ఉండటానికి కేటాయించిన స్పెషల్ సూట్ అది. లీవింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూంతో పాటు అవసరమైన ప్రతి వస్తువు అందులో ఉంది. కిటికీ డోర్ ఓపెన్ చేయగానే స్వచ్ఛమైన గాలి ఆమెను తాకింది. అప్పటి వరకు జనరల్ వార్డులో వచ్చే ఒక రకమైన మందుల వాసన ఇక్కడ లేదు. ఇంతలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ లోపలికొచ్చి, మేడం, మీకిక్కడ అంతా సౌకర్యంగానే ఉందా? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, ఇప్పుడే సరిచేస్తాను అని కొంచెం వినయంగా చెప్పాడు. అతని వైపు వింతగా చూసిన అనన్య, మాకే ఇబ్బంది లేదు, చాలా బావుంది, కాని ఇదంతా అని ఏదో అడగడానికి ప్రయత్నం చేసింది. కాని ఇన్ఛార్జ్ ఆమె మాటకు అడ్డుపడి, సరే మేడం, మీరు రెస్ట్ తీసుకోండి, మీకే అవసరం వచ్చినా ఆ పక్కనున్న బెల్ నొక్కండి చాలు, వెంటనే డాక్టర్లు నర్సులు వచ్చేస్తారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని వెనకే మిగతా డాక్టర్లు నర్సులు కూడా వెళ్ళిపోయారు. ఇదంతా గమనించిన మనోజ్, అక్కా, ఈ ఏర్పాట్లన్నీ బావగారే చేశారు కదా అని అడిగాడు. కాదు అనింది. కాని నిజానికి అనన్యకు కూడా ఏం జరిగిందో, ఈ ఏర్పాట్లు ఎవరు చేశారో అర్థం కాలేదు. తన తండ్రేమైనా చేశాడా అంటే అతని నెల జీతం ఒక రోజు ఈ రూమ్ రెంట్కి సరిపోదు అని అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఎవరో డోర్ తడితే అనన్య వెళ్లి తలుపు తీసింది. బయట ఒక నర్స్ నిలబడి ఉంది. మేడం, మా హాస్పిటల్ డైరెక్టర్ మీతో మాట్లాడాలంట, ఒకసారి నాతో రండి అని అంది. హాస్పిటల్ డైరెక్టరా? నాతో మాట్లాడాలా
అని మనసులో అనుకున్న అనన్య అలాగే వస్తున్నా అంటూ ఆమె వెనకే వెళ్ళింది. ఆ నర్స్ అనన్యను డైరెక్టర్ రూమ్ దగ్గర వదిలి వెళ్ళిపోయింది. డోర్ పూర్తిగా క్లోజ్ చేయకపోవడంతో నెమ్మదిగా డోర్ పై తట్టింది అనన్య. లోపల నుండి ప్లీజ్ కమిన్ అనొక వాయిస్ వినిపించింది. భయం భయంగా లోపలికి అడుగుపెట్టింది అనన్య. డైరెక్టర్ చైర్లో కూర్చున్న వ్యక్తిని చూడగానే షాక్ అయింది. డైరెక్టర్ అంటే 50-60 సంవత్సరాలుంటాయని ఊహించింది. కాని ఇక్కడ చూస్తే కనీసం 25 కూడా లేని ఒక యువకుడున్నాడు. తన ముందున్న ఫైల్స్ చూస్తూ ప్లీజ్ సిట్ డౌన్ అని అన్నాడతను. ఆమె కూర్చోకుండా అతన్నే అయోమయంగా చూస్తుంది. అతను ఒక్కసారి తలెత్తి అనన్యాన్ని చూసి వావ్ బ్యూటిఫుల్, సాత్విక్ వెతుకుతున్న అమ్మాయి ఈమెనా? మామూలు బట్టల్లో కూడా చాలా అందంగా ఉంది, అందుకే మా సాత్విక్ పడిపోయాడు అని అనుకుంటూ ఆమెని చూస్తున్నాడు సురేంద్ర. అనన్య భయంతో వణికిపోతుంది. అది గమనించిన సురేంద్ర ప్లీజ్ కూర్చోండి, మీరు మరీ అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఫ్రెండ్లా చూడండి చాలు అంటూ నవ్వాడు. ఆమె కూడా బలవంతంగా నవ్వుతూ ముక్కు మీద పడుతున్న చెమట తుడుచుకొని కూర్చుంది. మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారంట, మనోజ్కేమన్నా ప్రమాదమా అని నిదానంగా తడబడుతూ అడిగింది. అఫ్కోర్స్ చెప్పాలంటే ఇప్పటికే అతనికి ఆపరేషన్ జరుగుంటే బావుండేది. వీఆర్ లేట్ అంటూ టేబుల్ పై ఉన్న కాఫీ కప్ తీసుకుని ఒక్కసారి సిప్ చేశాడు. అంటే ఇకపై ఆపరేషన్ చేయలేమా అని అడిగింది అనన్య. కాఫీ కప్ ని టేబుల్ మీద పెట్టి ఆపరేషన్ చేయలేమని కాదు, చేస్తే ఇంతకు ముందున్నంత సక్సెస్ రేట్ ఉండకపోవచ్చు అని క్లారిటీ ఇచ్చాడు. అంటే మనోజ్ అని నీరసంగా అంది అనన్య. ఆమె టెన్షన్ ని గమనించిన సురేంద్ర ప్లీజ్ కంగారు పడకండి, సక్సెస్ రేట్ తక్కువ ఉందన్నాను కానీ కుదరదనలేదు కదా. నాకు తెలిసిన ఒక వ్యక్తున్నాడు, అతను కనుక ఆపరేషన్ చేస్తే 90% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అని అన్నాడు. ఆ మాటతో అనన్య మళ్లీ ఊపిరి పీల్చుకుంది. 90% సక్సెస్ రేటా? ఎవరా డాక్టర్? ఈ హాస్పిటల్లోనే ఉన్నాడా అని ఆతృతగా అడిగింది. తన మనసులో చిన్న ఆశ చిగురించింది. నిజానికి అతనిప్పుడు ఆపరేషన్ చేయడం లేదు, కొన్ని సంవత్సరాలుగా ఈ మెడికల్ ఫీల్డ్లో కూడా లేడు అని అన్నాడు సురేంద్ర. అనన్య కొంచెం కన్ఫ్యూజ్ అయింది. మెడికల్ ఫీల్డ్లో లేడంటున్నారు, మరతను ఆపరేషన్ చేస్తే మనోజ్ కోలుకుంటాడా అని అనుమానంగా అడిగింది. చిన్నగా నవ్విన సురేంద్ర నాకైతే పూర్తి నమ్మకం ఉంది అని అన్నాడు. అతనంత కాన్ఫిడెంట్ గా చెప్పడంతో అనన్యకి ఉత్సాహం పెరిగింది. అయితే అతని కాంటాక్ట్ డీటెయిల్స్ నాకివ్వండి, నేనేదో ఒక విధంగా ఆయన్ని ఈ ఆపరేషన్ కొప్పిస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఆమె తమ్ముడిపై చూపిస్తున్న ప్రేమను చూసి సురేంద్రకి ముచ్చటేసింది. ఆమెను దగ్గరకు పిలిచి నేనతన్ని డీటెయిల్స్ ఇస్తాను, కానీ ఒక విషయం, నేను పంపించానని మాత్రం చెప్పొద్దు అని కొంచెం సీరియస్ గా అన్నాడు. డైరెక్టర్ ఇచ్చిన అడ్రస్ కి చేరుకున్న అనన్య ఆశ్చర్యపోయింది. ఇప్పుడు నేను కలవడానికొచ్చిన వ్యక్తి ఇంత పెద్ద బిల్డింగ్ లో ఉన్నాడా? నేనేమైనా తప్పడ్రస్కొచ్చానా అని భయపడింది. మళ్లీ మనోజ్ గుర్తు రావడంతో ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎదురుగా ఉన్న గేట్ నుంచి లోపలికి వెళ్ళింది. అక్కడ నీట్గా చెక్కు చెదరని మోడర్న్ డ్రెస్, దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్లో ఒక అమ్మాయి కనిపించింది. హలో, ఎవరు మీరు? ఎవరికోసం వచ్చారు? అనన్యని చూస్తూ కేర్లెస్ గా అనింది ఆ అమ్మాయి. ఆ మాటలకు కొద్దిగా భయపడిన అనన్య సాత్విక్ ని కలవాలి అని అనింది. అంతే, ఆ అమ్మాయికి కోపం వచ్చింది. హౌ డేర్ యూ, మా సాత్విక్ సార్ ని పేరు పెట్టి పిలుస్తావా? కాల్ హిమ్ సాత్విక్ సార్. ఈ ఆఫీస్ చూసావా? ఆయన ఎవరనుకున్నావు? ఈ దేశంలోనే టాప్ బిజినెస్ మెన్ లో ఒకరు అని పొగరుగా అంది. నిజానికి సాత్విక్ అక్కడ జాబ్ చేస్తున్నాడేమో అని అనన్య అనుకుంది, కానీ అతనంత గొప్ప వ్యక్తిని ఊహించలేదు. ఆమె మొహం మీద చిటిక వేసి ఇంతకీ నీకు అపాయింట్మెంట్ ఉందా అని వెటకారంగా అడిగింది ఆ అమ్మాయి. లేదు అని నిజాయితీగా చెప్పింది అనన్య. దాంతో అమ్మాయి ముఖం చిట్లిస్తూ నువ్వేమైనా సీఎంవా పిఎంవా, లేదా నీ అందం చూపించి అపాయింట్మెంట్ లేకుండా సాత్విక్ సార్ ని కలుద్దామని వచ్చావా అని వంకర్గా నవ్వుతూ ఇప్పుడు నువ్వు సాత్విక్ సార్ ని కలిసే ఛాన్స్ లేదు, తమరికి బయటికి వెళ్లొచ్చు అంటూ వెటకారంగా బయటికి దారి చూపించింది. ఆ మాటలకు అనన్య బాగా హర్ట్ అయినా కూడా ప్లీజ్ ఒకే ఒక్కసారి నేను సాత్విక్ గారితో మాట్లాడాలి అని బ్రతిమలాడుతూ ఆమె చేయి పట్టుకుంది. ఆ అమ్మాయి వెంటనే చిరాగ్గా చేతిని విదిలించుకుని నీకెంత ధైర్యం, నా చెయ్యి పట్టుకుంటావా, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అని అరిచింది. ఇక వేరే దారి లేక నేను సాత్విక్ సార్తో మాట్లాడిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తాను అని మొండిగా వెయిటింగ్ ఏరియాలో కూర్చుంది అనన్య. కొంత సమయం తర్వాత సాత్విక్ పిఏ రవివర్మ ఏదో పని మీద అటువైపు వచ్చాడు. అప్పుడు ఆ మోడర్న్ డ్రెస్ అమ్మాయి అతని దగ్గరికెళ్లి సార్, ఈమెను చూడండి, 2 గంటల నుంచి ఇక్కడే కూర్చొనుంది, అపాయింట్మెంట్ లేకుండా సాత్విక్ సార్ని కలవాలని అడుగుతుంది.
ఆమె డ్రెస్, ఆమె అవతారం చూస్తుంటే నాకు వాంతొస్తుందనుకోండి. ప్లీజ్ సెక్యూరిటీకి చెప్పి ఆమెను బయటికి పంపించండి అని రిక్వెస్ట్ చేసింది. రవివర్మ ఆమెను దీర్ఘంగా చూశాడు. ఆమె అనన్య అని కన్ఫర్మ్ అవగానే అతని ముఖంలో వెలుగొచ్చింది. సాత్విక్ సార్ వెతకమని చెప్పింది ఈ అమ్మాయి గురించే కదా, ఆమె ఇక్కడికెలా వచ్చింది అని అవాకయ్యాడు. రవివర్మ కూడా అనన్యను అసహించుకుంటాడని అనుకున్న ఆ మోడ్రన్ డ్రెస్ అమ్మాయి, సార్ సెక్యూరిటీ వాళ్ళని పిలవనా అని అడిగింది. షట్ అప్ అని గట్టిగా అరిచి, నెవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని అన్నాడు రవివర్మ. ఆ అరుపులకి ఆ అమ్మాయి షాక్ అయింది. కొంచెం పక్కకు వెళ్లి సాత్విక్ కి ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే, బాస్ ఆ అమ్మాయి మీకోసం వచ్చింది, ఇక్కడే వెయిట్ చేస్తుంది అని ఆతృతగా చెప్పాడు. సాత్విక్ కి అర్థమైంది. చిన్నగా నవ్వుతూ ఆమెను పైకి తీసుకురా అని అన్నాడు. రవివర్మ ఫోన్ కట్ చేస్తూ అనన్య ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు. ఆమె ఏదో ఆలోచిస్తూ అతని పెద్దగా పట్టించుకోలేదు. హలో మేడం అని గౌరవంగా పలకరించాడు రవివర్మ. అనన్య అతన్ని చూసి, హలో సార్, మీరెవరు అని కంగారుగా లేచింది. నేను సాత్విక్ సార్ పిఏని, మీరు సార్ని కలవడానికి వచ్చారా అని అడిగాడు. అవును, నేను సాత్విక్ సార్ని ఒకసారి కలవాలి, 10 నిమిషాలు, కాదు జస్ట్ 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అని అతని వైపు ఆశగా చూసింది. రవివర్మ చిన్నగా నవ్వుతూ, సాత్విక్ గారు మీతో మాట్లాడడానికి ఒప్పుకున్నారు, నాతో రండి అని లిఫ్ట్ వైపు చూపించాడు. అప్పటి వరకు ఆమెపై చిరాకు పడ్డ ఆ మోడ్రన్ డ్రెస్ అమ్మాయి భయంతో వణికిపోయింది. ఓ మై గాడ్, ఆమె సాత్విక్ సార్ కి తెలిసిన అమ్మాయిలా ఉందే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని మనసులో అనుకుంటూ అనన్య వైపు చూసింది. అప్పుడే అనన్య లిఫ్ట్ లో పైకి వెళ్ళింది. లిఫ్ట్ పైకి వెళ్తుంటే ఆమె ఒక్కసారిగా అందనంతా ఎత్తుకు వెళ్ళిపోయిందన్నట్లు రిసెప్షన్ అమ్మాయి కనిపించింది. సాత్విక్ చూసిన తర్వాత అనన్య ఎలా రియాక్ట్ అవుతుంది? సాత్విక్ ను కలవడానికి అనన్య అతని ఆఫీస్కి రావడంతో అక్కడ పనిచేసే అమ్మాయి అనన్యని అవమానించి బయటికి వెళ్లమంది. విషయం తెలుసుకున్న సాత్విక్ పిఏ రవివర్మ అక్కడ పనిచేసే అమ్మాయిని తిట్టి అనన్యను తనతో పాటు సాత్విక్ దగ్గరికి తీసుకువెళ్లాడు. సాత్విక్ ఆఫీస్కి అనన్య రావడానికి 1 గంట ముందు అనన్య విషయం రవివర్మ కాల్ చేసి చెప్పగానే సాత్విక్ నేరుగా ఆఫీస్కి వచ్చేశాడు. సార్, మీరు చెప్పిన అమ్మాయి గురించి తెలిసిన విషయాలివే అని రవివర్మ కొన్ని పేపర్స్ చూపించాడు. అవునా, అవిలా ఇచ్చి మీరు వెళ్ళండి అని అన్నాడు. వాటిని టేబుల్ పైన పెట్టి బయటకు వెళ్లడానికి డోర్ తెరిచాడు రవివర్మ. అదే సమయంలో హేమంత్ లోపలికొచ్చాడు. అతన్ని చూసి చూడనట్టుగా నటిస్తూ టేబుల్ మీదున్న పేపర్స్ ని గమనిస్తున్నాడు సాత్విక్. పరీక్షల్లో చీటీలు పెట్టి దొరికిపోయిన స్టూడెంట్లా చేతులు కట్టుకొని బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉన్నాడు హేమంత్. బ్రో, పిలిచారంట తడబడుతూ అన్నాడు హేమంత్. పేపర్స్ పక్కన పెట్టిన సాత్విక్ కొంచెం యాటిట్యూడ్తో సీట్లో ఉంచి లేచి హేమంత్ దగ్గరికి వెళ్తూ, అదే ఈ మధ్య తమరు చాలా గొప్ప పనులు చేస్తున్నారంటగా, వాటి గురించి తెలుసుకుందామని పిలిచాను అని అన్నాడు సాత్విక్. బ్రో, అది అనుకోకుండా జరిగిపోయింది, ఐఎమ్ రియలీ సారీ, కావాలంటే తిట్టు, సరిపోకపోతే కొట్టు, కానీ పెద్ద ఆయనకి మాత్రం నన్ను హ్యాండ్ ఓవర్ చేయకండి ప్లీజ్ అని ప్రాధేయపడ్డాడు హేమంత్. ఆ మాట అనగానే హేమంత్ చెంప చెల్లుమంది. తిట్టి కొట్టి వదిలేసే పనిచేశాననుకుంటున్నావా హేమంత్? నాకైతే నేను ఇప్పటికిప్పుడే చంపి పారేయాలనుంది అని చాలా కోపంగా విరుచుకుపడ్డాడు సాత్విక్. హేమంత్ ఏడుస్తూ, సారీ బ్రో, నేను మిమ్మల్ని సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నానంతే, నా తప్పేంటో నాకు అర్థమైంది, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, నన్ను వదిలే ప్లీజ్ అని వేడుకున్నాడు. హౌ డేర్ యూ, చనువుగా ఉన్నానని నాతోనే ఆటలా? ఇంతకీ అమ్మాయి ఎవరు, నీకెలా పరిచయం అని అడిగాడు సాత్విక్. హేమంత్ గుటకలు మింగుతూ, ఆ అమ్మాయి ఎవరో నిజంగా నాకు తెలీదు బ్రో, అనుకోకుండా మొన్న నైట్ రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ అయింది, అప్పుడే ఆమెను రోడ్డు మీద చూశాను, తర్వాత నిన్ను ఆట పట్టిద్దామని నీ రూమ్కి తీసుకొచ్చాను అని కంగారు పడుతూ అన్నాడు. సాత్విక్ కి చాలా కోపం వచ్చింది. అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. సడన్ గా హేమంత్ చేతిని వెనక్కి విరిచి పట్టుకొని, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, ఒక అమ్మాయి అలాంటి పరిస్థితిలో కనిపిస్తే సాయం చేయాల్సింది పోయి పనికి మాలిన పనులు చేస్తావా అంటూ చేతిపైన మరింత ఒత్తిడి పెంచాడు. నొప్పితో అల్లాడిపోతున్న హేమంత్ బాధని కంట్రోల్ చేసుకుంటూ, బ్రో చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలే, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను ప్లీజ్ బ్రో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. సాత్విక్ అతని ముందుకు తోసి వదిలాడు. ఒక్కసారిగా రిలీఫ్ దొరకడంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు హేమంత్. ఇంకెప్పుడు ఇలా చేయడం కాదు, చెయ్యాలన్న ఆలోచన చేసినా నువ్వు ప్రాణాలతో ఉండవు
అని వార్నింగ్ ఇచ్చాడు సాత్విక్. ఓకే బ్రో, ఇంకెప్పుడు అలా చేయను అంటూ కళ్ళు తుడుచుకున్న హేమంత్ నేనింక వెళ్ళనా అని అడిగాడు. గెట్ అవుట్ అని అరిచాడు సాత్విక్. వెంటనే హేమంత్ బయటికి వెళ్లి డోర్ వేసేశాడు. లిఫ్ట్ 15వ ఫ్లోర్లో ఆగింది. సాత్విక్ రూమ్ బయట నిలబడున్నా అనన్య కొంచెం కంగారు పడుతూ ఉంది. డోర్ పై నెమ్మదిగా తడుతూ రవివర్మ కమేన్ అని ఒక గొంతు వినిపించింది. రవివర్మ అనన్య వైపు చూసి రండి అని లోపలికి నడిచాడు. అనన్య అతన్ని ఫాలో అయ్యింది. సాత్విక్ తలదించుకొని కొంచెం బిజీగా ఫైల్స్ చూస్తున్నాడు. సార్, మీకోసం అనన్య మేడం వచ్చారు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రవివర్మ. అనన్య ఆ గదిని ఒక్కసారిగా గమనించింది. లైట్ కలర్లో ఉన్న గోడలు, ఖరీదైన ఫర్నిచర్తో ఆ గది చాలా సింపుల్గా ఉంది. సాత్విక్ వైపు చూసిన అనన్య అబ్బాయిలు కూడా ఇంతంతంగా ఉంటారా అని అనుకుంది. అయితే సాత్విక్ని అనన్య గుర్తుపట్టలేదు. అంతకు ముందు రోజు బాగా తాగిన మత్తులో ఉండడంతో సాత్విక్ని గుర్తించలేదు. అనన్య ఏమీ మాట్లాడకపోవడంతో సాత్విక్ తలెత్తి ఆమె వైపు చూసి హలో మిస్ అనన్య అని అన్నాడు, చైర్లో వెనక్కి వాలుతూ. ఆ పిలుపుతో స్పృహలోకొచ్చిన అనన్య హాయ్ సార్ అని కంగారుగా అంది. నాతో ఏదో మాట్లాడాలన్నారంట అని అన్నాడు సాత్విక్. అనన్య కంగారు పడుతూ మా తమ్ముడు మనోజ్ హార్ట్ డిసీజ్తో బాధపడుతున్నాడు. కొన్ని కారణాల వల్ల సమయానికి ఆపరేషన్ చేయలేకపోయాము. ఇప్పుడు మా చేయి దాటిపోయేలా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మాత్రమే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలరని నాకు తెలిసింది అని నిదానంగా చెప్పింది. ఆమె మాటలు విన్న సాత్విక్ పైకి లేచి జేబులో చేతులు పెట్టుకొని ఆ రూంలో అటూ ఇటూ తిరిగాడు. అనన్య అయోమయంతో గోర్లు కొరుకుతూ వణికిపోయింది. సాత్విక్ ఆమె పక్కనే ఉన్న టేబుల్కి ఆనుకొని చూడండి మిస్ అనన్య, ఈ విషయం తెలిసిన మీకు నేను కొన్ని సంవత్సరాలుగా ఆపరేషన్ చేయడం లేదనే విషయం కూడా తెలుసుండాలే అని తిరిగి చైర్లో కూర్చున్నాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్న అనన్య ఆ విషయం కూడా నాకు తెలుసు సార్, కానీ మీరు చాలా మంచివారని, ఒక అమాయకుడు చనిపోతుంటే చూస్తూ ఉండరనే నమ్మకంతో ఇక్కడికొచ్చాను అని వినయంగా చెప్పింది. ఆ మాటలకు సాత్విక్ పెద్దగా నవ్వుతూ ఏమన్నారు? నేను మంచివాణ్ణా? ఎవరు చెప్పారు మీకు అని అడిగాడు. అతనలా రియాక్ట్ అవుతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ సార్, అలా అనకండి. నాకు నా తమ్ముడు తప్ప ఇంకెవరు లేరు. వాడికేమైనా అయితే నేను అని తర్వాత మాట్లాడలేకపోయింది అనన్య. అతడు ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని చిన్నగా నవ్వుతూ చూడండి మిస్ అనన్య, నేనొక బిజినెస్ పర్సన్ని. ఏ పని చేసినా అందులో లాభం నష్టం రెండూ చూసుకొని ముందుకు అడుగు వేస్తాను. నేను మీ తమ్ముడికి ఆపరేషన్ చేయడం వల్ల నాకొచ్చే లాభమేంటి అంటూ కళ్ళెగరేశాడు. ఆ మాటకామా తలెత్తి చూసింది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలిశాయి. లాభమా? మీలాంటి గొప్పవారికి నేనేమివ్వగలను అని అయోమయంగా అంది. రోలింగ్ చైర్లో అటూ ఇటూ ఊగుతూ ఏమైనా ఇవ్వచ్చు, మీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి కూడా చేసుకోవచ్చు అని అన్నాడు సాత్విక్. అనన్యకి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. పెళ్ళా అని నోరు తెరిచింది. అవును మిస్ అనన్య, జస్ట్ థింక్, మీకెవరైనా ఒక పూట భోజనం ఫ్రీగా పెట్టారా అని సూటిగా అడిగాడు సాత్విక్. దానికి సమాధానం చెప్పలేక తడుముకుంది అనన్య. మీరు అడిగినట్టు నేను ఆపరేషన్ చేయడానికి ఒప్పుకుంటున్నాను, కానీ దానికి బదులు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు సాత్విక్. అతని మాటలకు మరింత షాక్ అయ్యి బహుశా నా చెవులు పనిచేయట్లేదేమో, లేకపోతే ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ నన్ను పెళ్లి చేసుకోమని అడగడం ఏంటి అని అనుకుంది. ఆమెను చూసి ఏంటి ఓకేనా అని అడిగాడు సాత్విక్. మిస్టర్ సాత్విక్, ఆర్ యూ సీరియస్ అని అంది అనన్య నమ్మకం లేనట్టు. అంటే మీతో కామెడీలు చేసేంత ఖాళీగా ఉన్నాననుకుంటున్నారా అని సీరియస్ అయ్యాడు సాత్విక్. అలా కాదు సాత్విక్ గారు, మీరు కావాలనుకుంటే ఎంతో మంది అమ్మాయిలు మీ ముందు క్యూ కడతారు అని నసుగుతూ చెప్పింది. ఇంతలో సాత్విక్ పైకి లేచి ఆమెకు దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని లాగాడు. బలంగా లాగడంతో ఆమె కాలు స్లిప్ అయ్యి అతని గుండెలకు ఆమె ముఖం గట్టిగా ఢీకొట్టింది. హా అనంటూ కొంచెం దూరంగా జరుగుతూ బలవంతంగా అతని చేతి నుంచి తన చేతిని విడిపించుకుంది. సాత్విక్ గారు, కొంచెం మర్యాదగా ప్రవర్తించండి అనంది అనన్య. ఇతనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మొదటి పరిచయానికే ఇంతగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు
అని మనసులో అనుకొని అదే భావాన్ని కళ్లల్లో చూపించింది. ఆమె మనసులో మాటల్ని పసిగట్టిన సాత్విక్, కోపం వచ్చింది కదా అనన్య, మరి నాకెలాంటి అమ్మాయి కావాలో చెప్పమని మిమ్మల్ని అడిగానా, లేకపోతే నేనేమైనా రోడ్ సైడ్ రోమియో అనుకుంటున్నారా, కనిపించిన ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడగడానికి అని కోపంగా అన్నాడు. నా ఉద్దేశం అది కాదండి అని కంగారు పడుతూ ఏదో చెప్పబోయింది అనన్య. సాత్విక్ కోపంగా అరిచేతిన ఆమె వైపు చూపించి ఆపు అన్నట్టుగా సైగ చేశాడు. దాంతో ఆమె నోరు మూగబోయింది. మీ ఉద్దేశం ఏదైనా కానివ్వండి, అది నాకు అనవసరం. మీరు ఒప్పుకుంటున్నారా లేదా చెప్పండి చాలు, లేదంటే మీరిక వెళ్ళొచ్చు అని మొహమాటం లేకుండా అన్నాడు సాత్విక్. ఆ మాటలకు ఆమె ముఖం కోపం, నిస్సహాయతతో కమిలిపోయింది. ఆమె పెదాలు వణుకుతున్నాయి. ఆమెనలా చూసిన సాత్విక్కి లాస్ట్ నైట్ గుర్తొచ్చింది. గత రాత్రి కూడా సిగ్గుతో ఆమె ముఖం యాపిల్లా కమిలిపోయింది. ఇప్పుడు కోపంలో కూడా అంతే ముద్దుగా ఉంది అని మనసులో అనుకున్నాడు. అనన్య టెన్షన్తో వేళ్లు విరుచుకుంటూ అతని వైపు తిరిగింది. పెళ్లి కాకుండా ఇంకేమైనా అడగండి సాత్విక్ గారు అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. మీరిక వెళ్ళొచ్చు అంటూ ఆమె వైపు చూశాడు సాత్విక్. కానీ అనన్య అక్కడి నుంచి కదల్లేకపోయింది. ఎందుకంటే ఆమెకు వేరే ఆప్షన్ లేదు. సాత్విక్ కూడా కొంత సమయం మౌనంగా ఉండిపోయాడు. అనన్య గట్టిగా ఊపిరి తీసుకొని సాత్విక్ వైపు చూసింది. సో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీరు నా తమ్ముడి ప్రాణాలు కాపాడతారన్నమాట అనంది అనన్య. అంటే మీరు ఒప్పుకుంటున్నట్టేనా అని ఆతురతగా అన్నాడు సాత్విక్. నాకంతకు మించి మరో దారిలేదు, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తుండగా ఆమె కళ్లలో నీళ్లు చెంపల మీదకి జారాయి. అది చూసిన సాత్విక్ అనన్య దగ్గరకొచ్చి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, చూడనన్య, నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వెప్పుడు ఫీల్ అయ్యే పరిస్థితి రాదు. నువ్వు కోరుకునే ప్రేమ, ఆప్యాయత జీవితాంతం నీకు దొరుకుతుంది అని అన్నాడు సాత్విక్. అనన్య గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె కన్నీటి చుక్కలు రెండూ అతని చేతి మీద పడ్డాయి. మరుసటి రోజు ఉదయం సిటీకి బయట ఒక గుడిలో అక్కడ చాలా మంది సాత్విక్ అనన్య కోసం ఎదురుచూస్తున్నారు. సాత్విక్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా హడావిడి మొదలైంది. అనన్య మాత్రం చాలా సింపుల్గా వచ్చింది. వారిద్దరినీ సాదరంగా లోపలికి తీసుకువెళ్లారు. పురోహితుడు చెప్పిన విధంగా దండలు మార్చుకొని మెడలో తాళి కట్టాడు. అక్షింతలతో వారి తలలు నిండిపోయాయి. అక్కడి నుంచి నేరుగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి వాళ్ళిద్దరికి పెళ్లైనట్టు లీగల్గా సర్టిఫికెట్ తీసుకున్నారు. బయటికొచ్చిన అనన్య ఆ సర్టిఫికెట్ని చూస్తూ అక్కడ జరిగిన సంఘటన తలుచుకొని, ఇది కల అయితే బావుండేది, త్వరగా బయటికి వచ్చేసేదాన్ని అని అనుకుంది. అనన్య, ఏమైంది అని ఆమె వైపు విచిత్రంగా చూస్తూ అన్నాడు సాత్విక్. అతని వైపు చూసిన అనన్య, పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాను, ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాను, కానీ ఇలా ఒక్కరోజు పరిచయంతో ఇతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని మనసులో అనుకుంది. అప్పుడే ఆమెను దగ్గరకు తీసుకున్న సాత్విక్, అనన్య, నువ్వేం కోల్పోలేదు, ధైర్యంగా ఉండు. నిజానికి నువ్వేం దక్కించుకున్నావో నీకిప్పుడే తెలీదు. ఇకపై నువ్వే సాత్విక్ భార్యవి అని గర్వంగా అన్నాడు సాత్విక్. అయోమయంగా అతని వైపు చూసింది అనన్య. ఈ సాత్విక్ మాకంటే ఎన్నో రెట్లు గొప్పవాడు, అందగాడు. ఈ దేశంలోనే అత్యంత గొప్ప సంస్థకు ఒక్కగానొక వారసుడు. నిజంగా అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక గొప్ప ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయిని చేసుకోవచ్చు. కానీ ఇలా ఎందుకు చేశారు? సాయం కోసం వచ్చిన నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మదన్ ఫ్యామిలీ కూడా ధనవంతులే, కాని వాళ్లలాంటి 10 కుటుంబాలు కలిసినా సాత్విక్ ఆస్తికి సరిపోరు అని అనుకుంది. అన్నిటికంటే ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే అతను ఆమెతో అంత ఈజీగా కలిసిపోవడమే. అనన్య, ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటావా అంటూ ఆమె ముఖం ముందు చేయి ఊపుతూ అన్నాడు సాత్విక్. ఒక్కసారిగా తెప్పరెళ్లిన అనన్య, ఏమన్నారు అని కంగారుగా అంది. ఇంతలో వాళ్ల ముందుకు ఒక లగ్జరియస్ కారు వచ్చి ఆగింది. ఇక బయలుదేరదాం అని అన్నాడు సాత్విక్. చిన్నబాబు, ఇంటికి వెళ్ళమంటారా అని అన్నాడు డ్రైవర్. ఎక్కడికి వెళ్దాం? అనన్య వైపు తిరిగి అడిగాడు సాత్విక్. హాస్పిటల్కి వెళ్ళాలి, నన్ను రోడ్డు మీద దించేయండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను అని మరో ఆలోచన లేకుండా మెడలో దండ తీసి పక్కన పెట్టింది అనన్య.
సాత్విక్ ఆమె మాటలు పట్టించుకోకుండా డ్రైవర్ వైపు చూసి హాస్పిటల్కి పోని అనన్నాడు. నిజానికి సాత్విక్ చాలా బిజీ పర్సన్. హాస్పిటల్ వరకు వస్తే అతన్ని టైం వేస్ట్ అవుతుందేమో, అతను తన వల్ల ఇబ్బంది పడకూడదు అని అనుకుంది అనన్య. కానీ సాత్విక్ డ్రైవర్తో అలా చెప్పడంతో తనేమీ మాట్లాడలేకపోయింది. థ్యాంక్ యూ అని నెమ్మదిగా చెప్పింది. చూడనన్య, నన్ను నీ భర్తలా ఫీల్ అవ్వు. మరీ ఇంత నార్మల్గా ఉండకు. ఇంకెప్పుడు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చిరాకు కోపంతో చెప్పాడు సాత్విక్. అలాగే అని చెప్పి, ఇతనికి అందమే కాదు కోపం కూడా ఎక్కువే అని అనుకుంది అనన్య. కారు నేరుగా హాస్పిటల్ ముందు ఆగింది. అనన్య హడావిడిగా దిగాలనుకుంది, కాని సాత్విక్ని చూసి ఆగిపోయింది. డ్రైవర్ దిగి డోర్ తీశాడు. హ్యాండ్ బ్యాగ్ తీసుకొని నిదానంగా కిందకు దిగింది అనన్య. సాత్విక్ వైపు చూస్తూ, నేనిక వెళ్తాను, మీరు వెళ్ళండి అనంది. సాత్విక్ కూడా కారు దిగి ఆమె భుజం మీద చేయి వేసి, నీకెవరు చెప్పారు నేను వెనక్కి వెళ్తానని అనన్నాడు. అతనలా చేయి వేయడంతో ఆమె చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. అతన్ని దూరంగా తోసేయాలన్న కోపాన్ని బలంగా ఆపుకుంటూ, పెళ్లితో నేనే హక్కిచ్చాను, భార్యాభర్తల మధ్య ఇలాంటి విషయాలు కామన్ కదా అని అనుకుంది. అంటే మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది ఇబ్బందిగా. నిజమే, వెళ్ళాలి. కాని ఇప్పుడు మనకి పెళ్ళయింది. అయితే ఇప్పటి వరకు నేను మీ ఫ్యామిలీని కలవలేదు. కనీసం నా బామ్మర్దిని హాస్పిటల్లో ఉంటే పలకరించాలి కదా అని అన్నాడు సాత్విక్. బామ్మర్దా అనుకుంటూ హాస్పిటల్లోకి నడిచింది అనన్య. అలా నడుస్తూ సడన్ గా ఆగి సాత్విక్ వైపు తిరిగి అతని చేతిని గట్టిగా పట్టుకొని, నేను మీతో ఒకటి చెప్పాలి అనంది అనన్య. సహాయం కోసం వెళ్లిన అనన్యను పెళ్లి చేసుకోమని కోరాడు సాత్విక్. వేరే దారి లేక ఒప్పుకుంది అనన్య. అయితే పెళ్లైన వెంటనే తన తమ్ముణ్ణి చూడాలని అనన్య కోరడంతో వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్లోకి వెళ్తున్నప్పుడు ఏదో గుర్తొచ్చి సడన్ గా సాత్విక్ నాపి, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అంది అనన్య. ఏంటన్నట్టు చూశాడు సాత్విక్. మన పెళ్లి విషయం మనోజ్కి చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేసింది అనన్య. ఆ మాట వినగానే సాత్విక్ ముఖం కోపంగా మారిపోయింది. ఆమె చేతిని టక్కుమని వదిలేశాడు. అది చూసిన అనన్య, మీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో నాకే కరెక్ట్ గా తెలీదు. మీ అవసరం తీరిపోయాక నన్ను వదిలేయచ్చు. ఈ లోపే విషయం ఎవరికి తెలిసినా నాకేం ఇబ్బంది లేదు. కాని మనోజ్ తట్టుకోలేడు అని మనసులో అనుకొని, అంటే నేను మదన్ విడిపోయిన విషయం మనోజ్కి ఇంకా తెలీదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తనెలా ఫీల్ అవుతాడో అని క్లారిటీ ఇచ్చింది అనన్య. రిజిస్టర్ ఆఫీస్ నుండి హాస్పిటల్ కి వచ్చే గ్యాప్ లో అనన్య తన గురించి కొన్ని విషయాలు సాత్విక్ కి చెప్పింది. ముఖ్యంగా మదన్ గురించి. మన పెళ్లిని సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నావా అని అడిగాడు సాత్విక్. అవునన్నట్టు చూసింది అనన్య. సాత్విక్ కి షాకింగ్ గా అనిపించింది. తనతో ఒక్కసారి మాట్లాడితే చాలనుకునే అమ్మాయిలను సాత్విక్ చాలా మందిని చూశాడు. కాని తన భార్య అయ్యుండి ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్న అనన్య మనసులో ఏముందో సాత్విక్ అర్థం కాలేదు. దాంతో అతనిలో అనేక ఆలోచనలు కలిగాయి. ఒకవేళ అనన్య ఇంకా మదన్ని ప్రేమిస్తుందా, లేదా ఇంకేమైనా కారణం ఉందా అనుకుంటూ ఆమెను దగ్గరికి తీసుకొని, చూడనన్య, నేను నిన్ను హడావిడిగా పెళ్లి చేసుకున్నాను. కాని నువ్వు అనుకుంటున్నట్టు వాడుకొని వదిలేయడానికి కాదు. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా భార్యవి. నువ్వు ఇకపై నా గురించి మాత్రమే ఆలోచించు. ఇంకెవ్వరి గురించి అవసరం లేదు అని కొంచెం గట్టిగా చెప్పాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న జెలసీని కోపం అనుకొని కొద్దిగా భయపడి ఏవీ అనలేక ఊరుకుంది. అతను మాత్రం ఆమె భుజం మీద చేయి వేసి, పద వెళ్దాం అంటూ మనోజ్ గదివైపు వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. మంచంపై కూర్చొని బుక్ చదువుకుంటున్న మనోజ్ డోర్ వైపు చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో తెలియని వ్యక్తి తన అక్క భుజం మీద చేయి వేయడం మనోజ్ కదోలా అనిపించింది. అందుకే కనీసం ఎలా ఉన్నావక్క అని అడగకుండా, అక్క ఎవరితను అని అనన్యను అయోమయంగా అడిగాడు మనోజ్. ఏం చెప్పాలో అర్థం కాక, మనోజ్ ఇతను అంటూ నీళ్లు నమిలింది అనన్య. ఆమె పరిస్థితిని గమనించిన సాత్విక్ మనోజ్ దగ్గరకు వెళ్లి, హాయ్ మనోజ్, నా పేరు సాత్విక్, నేను నీకు బావనవుతాను అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏంటి, మీ నా బావగారా అని కళ్ళు పెద్దవి చేసి అనన్య వైపు తిరిగి, అక్క ఏమంటున్నారాయన, నా కాబోయే బావగారు మదన్ కదా అని గట్టిగా అన్నాడు. మదన్ పేరు వినగానే సాత్విక్ ముఖం ఎర్రగా మారిపోయింది. అతని కళ్లలో కోపాన్ని చూసి మనోజ్ భయంతో గుటకలు మింగాడు. అతని మనసులో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. మదన్ని నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఆయన చాలా మంచోడు. అక్క మదన్ పెళ్లి చేసుకుంటారని అనుకున్నాను.
కాని మధ్యలో ఇతనెవరు, ఇలా ఉన్నాడేంటి అని మనసులో అనుకొని బెత్తర చూపులు చూస్తున్నాడు మనోజ్. అది గమనించిన అనన్య, ప్లీజ్ సాత్విక్ గారు, వాడు చిన్నపిల్లోడు, అందులోనూ పేషెంట్ కూడా, మీరు వాణ్ణి భయపెట్టకండి అని మనోజ్ చేయి పట్టుకుంది. ఆ మాటలకు చిన్నగా నవ్వుకున్న సాత్విక్, వీడు చిన్నపిల్లాడా, పెళ్లి వయసు వచ్చేసింది వీడికి అని అనుకున్నాడు. ఇటువైపు మనోజ్ ఇంకా షాక్ లోనే ఉన్నాడు. అక్క, నిజంగానే నువ్వు ఈయన్ని పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించిన అనన్య, అవును మనోజ్, ఈయనే మీ బావగారు అని చెప్పింది. మరి మదన్ అని అనుమానంగా అడిగాడు మనోజ్. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరం విడిపోయాం అని అంది అనన్య. మనోజ్ అయోమయంగా ఆమె వైపు చూస్తూ, మదన్తో గొడవ ఇదెప్పుడు జరిగింది, ఈ సాత్విక్ ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఇతని వల్ల వాళ్ళు విడిపోయారా, అంటే అక్క మదన్ని మోసం చేసిందా, లేదు లేదు, మా అక్క అలాంటిది కాదు, సంథింగ్ ఇస్ రాంగ్ అని మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న సాత్విక్ వైపు చూసి ఏదో మాట్లాడబోయాడు. కాని అతను చాలా సీరియస్ గా కనిపించేసరికి అతని కళ్లల్లో కళ్ళు పెట్టి చూడలేక వెంటనే తలదించుకొని, ఇతను మనుషుల్ని కళ్లతోనే శాసించే వ్యక్తిలా ఉన్నాడు, మదన్తో పోలిస్తే అందం ఆస్తిలో సాత్విక్ ఎన్నో రెట్లు గొప్పవాడిలా ఉన్నాడు, కాని మదన్ కలుపుగోలు మనిషి, అతడితో మాట్లాడ్డానికి నాకింత భయం అనిపించలేదు అని మనసులో అనుకున్నాడు మనోజ్. మౌనంగా ఉంటే తాను తప్పు చేసినట్టు అవుతుందని అనుకున్న అనన్య మనోజ్కి అసలు విషయం చెప్పాలని డిసైడ్ అయ్యింది. చూడు మనోజ్, నిజానికి మదన్ శ్రావ్య కలిసుంటున్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చింది. మనోజ్ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేశాడు. ఏంటి, మదన్ శ్రావ్యాని పెళ్లి చేసుకుంటున్నాడా, ఛా, వాట్ ద హెల్, అలా ఎలా చేస్తారు అన్నాడు కోపంగా. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలీదు, నేను మదన్ విడిపోయాం అంతే అని తలదించుకుంది అనన్య. సాత్విక్ కొంచెం ముందుకు వచ్చి అనన్య భుజం మీద చేయివేసి, బాధపడకు, అంతా మన మంచికే అని ఆమెను ఓదార్చాడు. అనన్యని మదన్ మోసం చేయడంతో మనోజ్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అసలు అలా ఎలా జరిగిందో అతనికి అర్థం కావట్లేదు, దాని గురించి ఆలోచిస్తున్నాడు. మదన్ చాలా పెద్ద తప్పు చేశాడు, బంగారం లాంటి మా అక్కను వదులుకొని శ్రావ్యం చేసుకుంటున్నాడు, అతని జీవితంలో చాలా బాధపడతాడు అని మనసులో అనుకొని సాత్విక్ వైపు చూస్తూ, సారీ బావగారు అన్నాడు మనోజ్. ఆ మాటలతో సాత్విక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చిన్నగా నవ్వుతూ, పర్లేదు డూడ్, నిజానికి నేనే నీకు సారీ చెప్పాలి, ఫస్ట్ టైం బామర్దిని కలవడానికి వస్తూ బొట్టి చేతులతో వచ్చాను, అందుకే ఇదే నా గిఫ్ట్ అనుకో అని అతని చేతికున్న ఖరీదైన వాచ్ ని మనోజ్ చేతికి పెట్టబోయాడు. వద్దు బావగారు, వద్దు బావగారు అని అంటూనే ఉన్నాడు మనోజ్. కాని సాత్విక్ వినకపోవడంతో అక్క అంటూ అనన్య వైపు చూశాడు. సాత్విక్ గారు, అంత ఖరీదైన వాచ్ వాడికెందుకు, ప్లీజ్ వద్దు, తీసుకోండి అని అంది అనన్య. చూడనన్య, నేనేదైనా ఇష్టంతో ఇస్తాను, నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే ఏదైనా చేసుకోవచ్చు, అంతేకాని నేనైతే జన్మలో తిరిగి తీసుకోను అని స్ట్రాంగ్ గా చెప్పాడు సాత్విక్. దాంతో ఏం మాట్లాడాలో ఇటు అనన్యకి అటు మనోజ్కి ఏమీ అర్థం కాలేదు. సాత్విక్ వైపు చూస్తూ ఉండిపోయింది అనన్య. ఇంతలో సాత్విక్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి కొద్దిసేపు మాట్లాడిన సాత్విక్ అనన్య వైపు తిరిగి, నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి, కొన్ని ముఖ్యమైన పనులున్నాయి, మనం కలిసి కనీసం లంచ్ కూడా చేయలేదు, సాయంత్రం కార్ పంపిస్తాను, రెడీగా ఉండండి, డిన్నర్ కి వెళ్దాం అని అన్నాడు. సరేనని అనన్య తలూపగానే మనోజ్ వైపు తిరిగిన సాత్విక్, చూడు మనోజ్, బాగా రెస్ట్ తీసుకో, ఇక మీ ఇద్దరికీ ఏ అవసరం ఉన్నా భయపడకుండా వెంటనే నాకు చెప్పండి చాలు అని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక మనోజ్ దగ్గరకొచ్చి కూర్చుంది అనన్య. చేతుకున్న వాచ్ ని చూసుకుంటున్నాడు మనోజ్. అది డైమండ్స్ పొదిగున్న చాలా ఖరీదైన వాచ్. ఇంత ఖరీదైన వాచ్ మదన్ అయితే అంత ఈజీగా ఇవ్వలేడు, కాని ఈ బావగారేంటి ఇలా ఇచ్చేశారు అని అనుకోని, అక్క నాకీ వాచ్ వద్దు అని అన్నాడు మనోజ్. ఒక్క క్షణం ఆలోచించిన అనన్య, సరే తీసిలా ఇవ్వు, ఈసారి కలిసినప్పుడు తిరిగి ఇవ్వడానికి ట్రై చేస్తాను అంటూ వాచ్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది. ఆ తర్వాత మనోజ్ కోసం యాపిల్ కట్ చేయడం మొదలుపెట్టింది అనన్య. అక్క, బావగారు బాగా రిచ్చా అని అడిగాడు మనోజ్. అవును, ఈ దేశంలో ప్రముఖ సంస్థల్లో సగానికి పైగా వాళ్లవే, పెద్ద పేరున్న ఫ్యామిలీ అని యాపిల్ కట్ చేస్తూ అంది అనన్య. మరి అంత గొప్ప వ్యక్తితో నీకెలా పరిచయం అయింది, వాళ్ళని నమ్మొచ్చా డౌట్ గా అడిగాడు మనోజ్. కట్ చేసిన యాపిల్స్ ని అతని చేతిలో పెట్టి, మనోజ్ భయపడాల్సిన పనిలేదు, మాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని అసలు విషయాన్ని చెప్పేసింది. వాట్, పెళ్ళైపోయిందా, ఎప్పుడు, అసలు మదన్ నువ్వు ఎప్పుడు విడిపోయారు అని కన్ఫ్యూజ్ అవుతూ, పొద్దునే ఎవరి ముఖం చూశానో ఏమో, షాక్ మీద షాకులు తగులుతూనే ఉన్నాయి అని అనుకున్నాడు మనోజ్. అనన్య రిలాక్స్ గా అతని పక్కనే కూర్చొని,
హ్యాండ్ బ్యాగ్ లో ఏదో వెతుకుతూ ఈరోజు ఉదయమే మా పెళ్ళయింది, గుడి నుండి నేరుగా ఇక్కడికే వచ్చేశాం అని చెప్పి అతని నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టింది. చిన్నప్పటినుండి ఇష్టపడుతున్న మదన్ని వదిలేసి ఒక కొత్త వ్యక్తిని అనన్య అంత ఈజీగా ఎలా పెళ్లి చేసుకుందని ఆశ్చర్యపోయాడు మనోజ్. మరోవైపు సాత్విక్ ని ఇంత సింపుల్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కాలేదు. మనోజ్ ఎక్కువగా ఆలోచిస్తున్నాడని గమనించిన అనన్య, నువ్వు ఎక్కువగా ఆలోచించకురా, నువ్వు త్వరగా కోలుకోవాలి. నీకు తెలుసా, మీ బావగారు హార్ట్ ఆపరేషన్ చేయడంలో స్పెషలిస్ట్, ఆయన త్వరలోనే నీకు ఆపరేషన్ చేస్తారు అని అతని చేతిని పట్టుకొని సంతోషంగా చెప్పింది. ఆ విషయం విన్నాక మనోజ్ కి బాగా క్లారిటీ వచ్చింది. కిటికీలోంచి బయటికి చూస్తూ, అంటే నా కోసం నీ జీవితాన్ని పనంగా పెట్టావా అక్క అని బాధగా అన్నాడు మనోజ్. బయట చెట్టు మీదున్న ఒంటరి పక్షిని చూసి మనోజ్ కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి. ఎందుకలా అనుకుంటున్నావ్? నేనేమైనా వయసైపోయిన వాణ్ణి పెళ్లి చేసుకున్నానా? లేదు కదా అంటూ మనోజ్ కళ్ళు తుడుస్తూ, నువ్వేమీ బాధపడుకు మనోజ్, సాత్విక్ చాలా మంచోడు, పెళ్లి చేసుకుని మోసం చేసే పర్సనాలిటీ అతంది కాదు. ఈ పెళ్లి వల్ల లాభపడింది నేనే అని సర్ది చెప్తూ టాపిక్ డైవర్ట్ చేద్దామని అనుకుని టీవీ ఆన్ చేయడానికి రిమోట్ కోసం వెతకడం మొదలుపెట్టింది అనన్య. మనోజ్ ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని మనసులో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. అది గమనించిన అనన్య, మనోజ్, జరిగిపోయిన దాని గురించి నేను ఆలోచించాలనుకోవట్లేదు. అయిందేదో అయిపోయింది. సాత్విక్ గారి వలన నేనెప్పుడూ హర్ట్ అవ్వను, నాకా నమ్మకం ఉంది. నిజానికి మదన్ నా జీవితంలో నుండి వెళ్లిపోయినందుకు సంతోషంగా ఉంది అని మనోజ్తో చెప్పి దొరికిన రిమోట్తో టీవీ ఆన్ చేసింది. అంతే. పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే అనే పాట టీవీలో ప్లే అయింది. మనోజ్, అనన్య ఒకరినొకరు చూసుకొని గట్టిగా నవ్వుకున్నారు. ఈ విషయాన్ని దొంగచాటుగా కొంతమంది వింటున్నారని, అవి సాత్విక్కి చేరవేస్తారని అక్క తమ్ముళ్ళిద్దరికీ తెలీదు. ఇటువైపు హాస్పిటల్ నుండి ఆఫీస్కి వచ్చేసిన సాత్విక్ ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాడు. ఇంతలో అతని ఫోన్ వైబ్రేట్ అయింది. వెంటనే ఫోన్ తీసి అందులో వచ్చిన మెసేజ్ చూడగానే అతని పెదాలు విచ్చుకున్నాయి. నిజానికి మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు సాత్విక్. అలాగే అందరి ఫోన్ బయటే వదిలేసొస్తారు. పొరపాటున ఎవరి ఫోన్ రింగ్ అయినా వారికి పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. కానీ మీటింగ్ మధ్యలో సాత్విక్ ఫోన్ తీసి చూడ్డం ఇదే మొదటిసారి. అంతేకాదు, సాత్విక్ నవ్వుకోవడం చూసి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తన కజిన్ సురేంద్ర చేసిన మెసేజ్లు చూస్తున్నాడు సాత్విక్. అనన్య, నువ్వు పెళ్లి చేసుకున్నారంట, ఇజ్ ఇట్ ట్రూ? అంతేకాదు, మనోజ్కి ఆపరేషన్ చేయాలంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనన్నావంట. ఐ కాంట్ బిలీవ్ దిస్. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కంటే నువ్వే అన్నిట్లో గొప్పవాడివంటుంది. వాళ్ల తమ్ముడిది కూడా అదే మాట అని మెసేజ్ పెట్టాడు సురేంద్ర. సాత్విక్ చిన్న స్మైల్ ఇస్తూ అవును అని రిప్లై ఇచ్చాడు. నిజమా? నిజమేంటి సాత్విక్? ఆపరేషన్ కోసం ఆమెను పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు సురేంద్ర. వాళ్లే చెప్పారుగా, తనను మోసం చేసిన వాడికంటే నేనే గొప్పవాణ్ణని, సో ఇది తప్పు కాదు అని చెప్పాడు సాత్విక్. అంటే నువ్వు నిజంగానే పెళ్లి చేసుకున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు సురేంద్ర. ఎస్ అని రిప్లై ఇచ్చాడు సాత్విక్. ఓ మై గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మ్యాన్ అని షాక్ అయ్యాడు సురేంద్ర. ఆ మెసేజ్ చూసి సాత్విక్ నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టి మీటింగ్ కంటిన్యూ చేశాడు. సాయంత్రం 6 గంటలు. సాత్విక్ పంపిన కార్ కరెక్ట్ టైంకి హాస్పిటల్కి చేరుకుంది. అందులోంచి దిగిన డ్రైవర్ అనన్య దగ్గరికి వెళ్లి, మేడం, చిన్నబాబు మీకోసం కార్ పంపారు అని చెప్పాడు. వస్తున్నా అని చెప్పి 2 నిమిషాల్లో కారెక్కి కూర్చుంది అనన్య. సాత్విక్ లేకుండా ఆ కార్లో ఎక్కడం ఆమెకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆ ఇబ్బందిని బయట పెట్టకుండా, మీ చిన్నబాబు గారు ఎక్కడున్నారు అని అడిగింది అనన్య. ఆయన మీటింగ్లో ఉన్నారు, ఈలోపు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పాడు డ్రైవర్. సరే పోనివ్వు అని నీరసంగా చెప్పింది అనన్య. డ్రైవర్ కారు నడుపుతూ మధ్య మధ్యలో అనన్య వైపు అద్దంలో నుండి దొంగచాటుగా చూస్తున్నాడు. అది గమనించిన అనన్యకు చెమటలు పట్టాయి. గుండె వేగం పెరిగింది. ఏదో జరుగుతుందని ఆమెకు అర్థమైంది. ఆ డ్రైవర్ని నిజంగా సాత్వికే పంపించాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.